ఎవరైతే తమ శరీరంలో బ్యాలెన్స్‌గా ఉంచుతారో, పదం బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే వాళ్ళ యొక్క శరీరంలో ఈ 5 ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారో, వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఈ 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్‌గా లేకపోతే, మన శరీరంలో ఈ 5 ఎలిమెంట్స్ అనేవి బ్యాలెన్స్‌గా లేకపోతే ఏమవుతుంది? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక సముద్రంలో అగ్నిపర్వతం ఉందనుకుందాం. ఒక సముద్రంలో ఉన్న ఒక అగ్నిపర్వతం ఒకేసారి అది బ్లాస్ట్ అయిందనుకోండి. ఏం జరిగిద్ది? నిప్పు, నీరు 2 కలిస్తే ఏమైతది? నిప్పు, నీరు కలిస్తే ఏమైతది ఒకేసారి? అంటే అంతగా ఉన్నటువంటి హీట్‌నెస్ కంటే 100 టైమ్ హెవీ ఉంటుంది. బడబాగ్ని అనేది హెవీ అయిపోతుంది. అలాగనే నిప్పు అండ్ గాలి 2 కలిస్తే ఏమైతది? ఎంత స్పీడ్‌గా ఆ ఫైర్ అనేది ప్రయాణం చేస్తది? ఎంత దహించి వేస్తా ఉంటుంది? భూమి తన సహజత్వాన్ని కాకోకుండా ఒక్కసారి షేక్ అయితే, ఇప్పుడు జపాన్ షేక్ అవుతుంది. చూస్తారు ఇప్పుడు జపాను షేక్ అవుతుంది. ఎస్ ఆర్ నో సార్? భూమి తన స్థిరత్వాన్ని కాకోకుండా కొద్దిగా షేక్ అయితే ఏం జరుగుతుంది? అలాగనే మన బాడీలో ఈ 5 ఎలిమెంట్స్‌ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయగలిగితే, ఇందాక నూరు సార్ అన్నట్టు భారతదేశంలో అన్నిటి మీద ఖర్చు పెడతారు. ఏం చేస్తారు సార్? అన్నిటి మీద ఖర్చు పెడతారు. అవసరం లేని ప్రతి దాని మీద ఖర్చు పెడతారు. కానీ అసలు ఖర్చు పెట్టాల్సింది దేని మీద? ఈ 5టిని బ్యాలెన్స్ చేసేటటువంటి బ్యాలెన్స్‌డ్ డైట్‌ని ఎలా మనం మెయింటైన్ చేయాలి మీద ఖర్చు పెట్టాలి. కానీ దాని మీద మనం ఖర్చు పెట్టం. రియల్ నూరు సార్. అక్షరాల అది నిజం. హెల్త్ మీద ఖర్చు పెట్టరు. మిగతా అన్నిటి మీద ఖర్చు పెడతారు. ఇక్కడ హెల్త్ మీద ఖర్చు పెట్టడం అని చెప్పానంటే, బాడీ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత వెళ్ళి మనం సంపాదించిందంతా తీసుకువెళ్ళి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి పెట్టడం కంటే, ముందు నుంచే మన శరీరంలో ఉన్న ఈ 5 ఎలిమెంట్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో, ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఈ 5 ఎలిమెంట్స్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఈ 5 ఎలిమెంట్స్ వల్ల ఏ ఏ దోషం మనకొస్తుంది? ఆ దోషాన్ని అసలు ముందు మీ శరీరంలో మీరు గ్రహిస్తారా లేరా? సార్, ఇవాళ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ గున్నం రామారావు గారు కావచ్చు, రేయప్ప గారు కావచ్చు, అండ్ ప్రభుదయానంద్ గారు కావచ్చు, ఈవెన్ నూర్ మొహమ్మద్ గారు, నేను అని ఇక్కడ వీడియో మూడు ఉన్న మీరందరూ ఎవరైతే ఉన్నారో, మన పాండు గారు, కోటేశ్వరరావు గారు, రేంజ్ రోవర్ రమేష్ గారు, అలాగనే కస్తూరి మ్యామ్, శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీ బాడీ టైప్ అనేది ఇవాళ ఐడెంటిఫై అయిపోవాలి మీకు. మీ శరీరం ఇప్పుడు దాకా ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి? ఏ విధంగా వస్తున్నాయని చెప్పి అనేది ఇప్పుడు జరగబోయే సెషన్ నుంచి మీరు దాన్ని ఐడెంటిఫై చేస్తే దానికి రిజల్ట్ ఏంటనేది ఫైనల్గా మనం డిస్కస్ చేద్దాం. రైట్? ఇక్కడ చూడండి, మన శరీరం చెప్పుకున్నాం ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అని చెప్పని. ఈ 5 ఎలిమెంట్స్ ఎంత పర్సెంటేజ్లో మన శరీరంలో ఉంటున్నాయి? మన బాడీలో ఈ 5 ఎలిమెంట్స్ యొక్క స్థానం ఎంత ఉంది అంటే, ఇక్కడ మీరు చూడండి, ఫైర్ ప్రతి ఒక్కళ్ళ యొక్క శరీరంలో ప్రతి ఒక్కళ్ళ శరీరంలో 4% అనేది ఫైర్ ఉంటూనే ఉంటుంది. కంపల్సరీగా 4% ఫైర్ అనేది ఉంటుంది. అలాగనే భూమితత్వం అంటే స్థిరత్వం, భూమితత్వం అనేది 12% ఉంటుంది. స్ట్రాంగ్నెస్ ఏంటి సార్? ఇక్కడ భూమితత్వం అని చెప్పంటే స్ట్రాంగ్నెస్ 12% అనేది భూతత్వాన్ని కలిగి ఉంటామంట. ఎయిర్, ఎయిర్ మీన్స్ ఏంటిది? ఎయిర్ అంటే కదలికలకి సంబంధించి, మూమెంట్కి సంబంధించి 6% ఆఫ్ మన బాడీ ఉంటుంది. అలాగనే వాటర్కి సంబంధించి 72% ఆఫ్ బాడీ మొత్తం ఫ్లూయిడ్ లిక్విడ్తో నిండిపోయి ఉన్నట్టు. 72% అంటే 90% ఈ 4 ఆక్రమిస్తే 10% ఉన్నది ఏంటి అని చెప్పంటే రెస్ట్ ఈజ్ ఆకాశ. ఆకాశ మీన్స్ స్పేస్. అవును సార్, అనంతం కదా ఆకాశం అనేది. ఆకాశం అనేది మనకి అనంతం. అలాగా 10% మన బాడీలో మనకి తెలియకుండానే ఆకాశతత్వాన్ని, అంటే వ్యాప్తి. అందుకనే మానవ శరీరాన్ని ఎవరూ కూడా ఏంటి ఎలా అని చెప్పని లాస్ట్ మూమెంట్ ఎవరు కనిపెట్టలేరు. అవునా కదా సార్? కనిపెట్టలేస్తామా? అట్లా కనిపెట్టగలిగితే డ్యాన్స్ వేసుకుంటూ వేసుకుంటూ ఎందుకు చనిపోతారు? ఫుడ్ తినుకుంటూ తినుకుంటూ ఎందుకు చనిపోతారు?
బాడీ తత్వాన్ని మనం అంచనా వేయలేము. ఇట్ ఈజ్ అంటే ఇక అన్ప్రెడిక్టబుల్ అనమాట మెయిన్. అది ఆకాశ తత్వాన్ని పోలి ఉంటుంది. అర్థమవుతుంది సార్. ఈ 5 గుణాలు మన శరీరంలో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఎస్పెషల్లీ వాటర్ కంటెంట్ అనేది బ్రెయిన్లో 75% ఆఫ్ వాటర్ కంటెంట్, బ్లడ్లో 83% ఉంటుంది, హార్ట్లో 79% వాటర్, ఈవెన్ అత్యంత దృఢంగా ఉండేటటువంటి బోన్లో కూడా 22% ఆఫ్ వాటర్, మజిల్స్ కండర వ్యవస్థ 75%, లివర్ అంటే డైజెషన్ ట్రాక్లో లివర్ చాలా ప్రముఖంగా ఉంటుంది, అది 85% వాటర్, కిడ్నీ 83% వాటర్. ఎందుకంటే మీకు ఈ పర్సంటేజ్లు దీన్ని చూపిస్తున్నా అని చెప్పానంటే, ఒక కిడ్నీ 83% ఆఫ్ వాటర్ కలిగి ఉండాలంటే అది ఉండేలాగా మనం చేయాలి. ఆ 83ని మీరు తీసుకుపోయి 43 చేస్తే ఏమవుతుంది? 85% లివర్ దగ్గర కావాలి, కానీ మనం దాన్ని 60% చేస్తే ఎలా ఉంటుంది? బ్రెయిన్కి 75% వాటర్ కావాలి, అక్కడ మనం 40% 50% బ్రెయిన్ అవి తీసుకున్న వాటర్ తీసుకునేలాగా మనం చేస్తే ఏమవుతుంది? అంటే ఎందుకు ఇప్పుడు ఇది చూపిస్తున్నా అని చెప్పానంటే, ఈ 5 వీటిని మనం బాడీలో ఎలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం చూస్తే మొదటిగా ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే స్పేస్, ఆకాశం, అది మన అంతరిక్షం అని చెప్పని అంటాం. 5 మూలకాలలో ప్రముఖమైనది అంతరిక్ష తత్వాన్ని కలిగి ఉన్నటువంటిది. మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎక్కువగా స్పేస్ అనేది జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ మీన్స్ మన డైజెషన్ ట్రాక్. డైజెషన్ దగ్గర ఎప్పుడు స్పేస్ ఉంటుంది, ఫుల్ఫిల్ అవుతుంది, స్పేస్ ఉంటుంది, ఫుల్ఫిల్ అవుతుంది. వాయువు లంగ్స్, శ్వాసకోశ వ్యవస్థ మీన్స్ రెస్పిరేటరీ సిస్టమ్. అక్కడ కణాలు సెల్, ప్రతి కణం ఇంకో కణానికి మధ్య, కణానికి మధ్య కూడా ఖాళీ ప్రదేశాలు మిగతా ఉంటాయి. అంటే ఇలాగా మన శరీరంలో ప్రతి పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ఉండేటువంటి స్పేస్ మొత్తాన్ని కూడా అది ప్రాపర్గా కవర్ చేస్తూ ఉంటుంది అని చెప్పానంటే మాత్రం ఆ బాడీ స్ట్రాంగ్నెస్గా మిగతా ఉంటుంది. అలా కాకుండా ఆ స్పేస్నెస్ని ప్రాపర్గా లేకోకుండా, అంటే అంతరిక్ష తత్వాన్ని మన శరీరంలో కన్నా ప్రాపర్గా లేకుండా ఉంటే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు వింటా ఉన్నారు, అవునా? నేను మాట్లాడుతున్నా మీరు వింటాం. అంటే ఈ వినికిడి శక్తికి ప్రాముఖ్యమైనదంట. ధ్వని అంటే శబ్దాన్ని, ఆ స్పేస్లోంచి శబ్దాన్ని ప్రాపర్గా గ్రహించడానికి బాగా ఉపయోగపడుతుందంట ఆకాశతత్వం. సో ఇక్కడ నేను ఇన్డెప్త్గా మిగతా వెళ్ళట్లేదు, కొంత దాని యొక్క సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి ఆకాశతత్వం అనేది మీకు చెప్తాను. అంటే ఎంటైర్ మన బాడీ మొత్తంలో అనంతమైన విస్తారాన్ని కలిగి ఉంటుంది, అంటే వ్యాపించి ఉంటుంది. ఇటు బహిరంగంగా, అంటే బహిరంగంగా మీన్స్ ఓపెన్గా, అండ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి బాడీ పార్ట్స్ నుంచి. అంటే అలాగా ఆకాశతత్వాన్ని మనం కలిగి ఉంటే భూమి ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఒక స్థిరత్వాన్ని, అంటే దృఢత్వాన్ని చూపిస్తుంది, ఒక నిర్మాణాన్ని చూపిస్తుంది. అంటే మన లోపల ఉన్నటువంటి బోన్స్ కానీ, మజిల్స్ కానీ, అలాగనే సెల్స్ కానీ, ఇవాళ మన బాడీ అరే చాలా స్టిఫ్గా ఉన్నామని చెప్పి అనుకుంటాం, చాలా స్ట్రాంగ్గా మిగతా ఉన్నామని చెప్పి అనుకుంటాం. కణజాలాల్లో మీన్స్ కండర వ్యవస్థలోని శరీరంలో దృఢమైన అంశాన్ని చూపిస్తుంది. వెయిట్ డెన్సిటీ వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మానవ శరీరంలో భూమి భౌతిక నిర్మాణం, బలం మరియు స్థిరత్వాన్ని, స్ట్రాంగ్నెస్ని సూచిస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఏ గుణాన్ని కలిగి ఉంటుందంటే స్మెల్, వాసన యొక్క భావాన్ని ఉంటుంది. ఇందా మనం చెప్పుకుంది ఏంది, ఆకాశం ఏమని చెప్పి అనుకున్నాం? ఆకాశం అనేది వినికిడిని చూపిస్తే, వినటాన్ని చూపిస్తే ఇది స్మెల్కి ప్రతీక అంట. వాసన గ్రహణ శక్తి, అంటే మనం బ్రెయిన్లో ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం, ఇప్పుడు ప్రోగ్రాంలో ఉన్నా ఆలోచిస్తూ ఉంటాం, ఒక పని చేస్తూ ఉంటాం, నేను ఇలా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఒక పనిని ఎలా మనం మొదలు పెట్టాలి, అంటే ఇటువంటి ఒక ఆ శక్తిని ఇది మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగనే ఎయిర్ మూమెంట్, గాలి కదలికలకు సంబంధించినట్టు చూపిస్తుంటే మన బాడీలో ఏంటి కదలికలు, చెయ్యి పైకి లేపటం కావచ్చు, కింద దింపడం కావచ్చు, మనం ముందుకు నడవటం కావచ్చు, పడుకోవడం కావచ్చు, లేవటం కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి ఉంటుంటే మూమెంట్స్ సంబంధించి ఉంటుంది. అలాగనే మనకు పైన మనకు కాదు, లోపల ఆర్గాన్ మూమెంట్స్ కూడా ఏంటి సార్, ఆర్గాన్స్ మూమెంట్, బ్లడ్ మూమెంట్ కావాలా లేదా,
బ్లడ్ ఫ్లో కావాలా లేదా? అంటే తీసుకున్నటువంటి ఆహారం, ఎగ్జాంపుల్ మనం ఫుడ్ తీసుకున్నాం. నాకు ఇక్కడ రూపా శ్రీనివాస్ గారు ఇందాక సార్ చెప్పినట్టు వీ కాఫీ తాగుతా ఉన్నారు. మరి ఆ వీ కాఫీ, నోట్లో పోయిన వీ కాఫీ ఎటు వెళ్ళాలి? కదలిక ఉండాలా, మూమెంట్ ఉండి గ్రహాన్ని మన స్వరపేటిక దగ్గర నుంచి, అన్నవాహిక దగ్గర నుంచి టోటల్గా డైజెషన్ ట్రాక్లోకి మూమెంట్ వెళ్ళాలంటే ఏం కావాలి? కదలిక కావాలి. మన శరీరంలో ఉన్నటువంటి ఈ కదలికలన్నిటి కూడా మూలం ఏమైందని చెప్పాలంటే ఎయిర్. మానవ శరీరంలో గాలి ఇటు రెస్పిరేటరీని, ఇటు బ్లడ్ సర్క్యులేషన్ని, ఇటు నర్వస్ సిస్టాన్ని, మూడింటిని కూడా అది ఏం చేస్తుందంట? కంట్రోల్ చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ సార్. వాళ్ళు చాలామంది కూర్చుంటే పైకి లేవలేకపోతున్నాం, కూర్చుని ఉంటే మొక్కళ్ళు నొప్పులు అనుకుంటున్నాం, పెయిన్స్ అనుకుంటున్నాం, నడవలేకపోతా ఉన్నాం. వీటన్నిటికి కారణం ఏంటిదంటే ఇక్కడ మనం చెప్పిస్తున్నటువంటి వాయువు. అంటే స్పర్శ ఇంద్రియాన్ని మరియు స్పర్శ సంచలనాన్ని. ఏంటి స్పర్శ చలనం అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా టచ్ చేసామనుకోండి, టచ్ చేసిన ఫీలింగ్ అనుకుతుందా? మనం ఒక వస్తువుని పట్టుకున్నాం, సరే ఒక వస్తువుని పట్టుకున్నాం, హీట్ని టచ్ చేసినాం, వేడి అనిపిస్తుంది. కూల్ని టచ్ చేసినాం, చల్లగా ఉందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అట్లా స్పర్శకు కూడా ఈ ఎయిర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అలాగనే అగ్ని, ఫైర్. అగ్ని దేనికి ప్రతీక చూపిస్తుంది మన బాడీలో? ఇప్పుడే చెప్తున్నా, మీరు ఏమైనా తిన్నారు అని చెప్పానంటే తిన్నటువంటి ఆహారం అనేది ఇమ్మీడియట్గా ఏం కావాలి? మనకి ఎనర్జీగా కన్వర్ట్ కావాలి. మరి అది ఎనర్జీగా కన్వర్ట్ కావాలంటే ఎలా ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది? ఏ విధంగా ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది? డైజెషన్ ట్రాక్లో ఏదైతే బ్రడబాగ్ని ఉంటుందో అది జీర్ణక్రియని, డైజెషన్ ట్రాక్ని ప్లస్ డైజెషన్ ట్రాక్లో దాన్ని డైజెస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి శక్తిని మన బాడీ పార్ట్స్ అన్నిటికీ ట్రావెల్ కావటంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క జీవక్రియలు మనం బతికి ఉన్నాము అని చెప్పానంటే ఆహారం, ఆ ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే ఫైర్. చాలా మందికి డైజెషన్ ట్రాక్ సరిగా పనిచేయదు, బోల్టింగ్ అని చెప్పని అంటాం, మోషన్ ఫ్రీగా కాదు, తిన్నటువంటి ఆహారం డైజెషన్ కాదు. అంటే అర్థం ఏంటిది? తిన్న ఆహారం డైజెషన్ కాదు, ఎనర్జీగా క్రియేట్ కాదు, బాడీ ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్గా మిగతా ఉంటుంది. కారణం అగ్నితత్వాన్ని కోల్పోవటం. ఇది దృష్టి మరియు కాంతి. ఏంటి దృష్టి అంటే? ఏకాగ్రతని, విజువలైజేషన్ని బాగా చూపిస్తుంటుంది. అంటే ఇలాగా లాస్ట్ వన్ ఈజ్ ఎ వాటర్. నీరు ద్రవత్వం, సంశ్లేమ మరియు పోషణ కలిగి ఉంటుంది. ఏంటి పోషణ? ఇందాక ఇప్పుడే చెప్పాను నేను. మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాను వాటర్తో నిండి ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ శారీరక ద్రవాలలో సహా శరీరంలోని ద్రవ అంశాలను సూచిస్తుంది. నీరు చల్లదనం, తేమ, మృదుత్వం. వాటర్ ఎలా ఉంటుందంట? స్మూత్నెస్ అనేటువంటి సెన్స్ కలిగి ఉంటుందంట. కూల్, ఎప్పుడు చల్లగా ఉంటుందంట. మృదుత్వం అని చెప్పానంటే మనం పట్టుకుంటా ఉంటాం చూసిన, వాటర్ పట్టుకుంటున్నప్పుడు, వాటర్ మన మీద టచ్ చేస్తున్నప్పుడు పట్టుకొని జారిపడేటువంటి గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది. అలాగనే మానవ శరీరంలో నీరు ఆర్ధీకరణ, సరళ పోషణ మరియు వ్యర్థ ఉత్పత్తుల రవాణాను నియంత్రిస్తుంది. మన బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ మొత్తాన్ని కూడా సక్రమంగా బయటికి పంపించడంలో, బ్లడ్ ఫ్లో సక్రమంగా కావటంలో, అలాగనే ప్రతి ఒక్క ఆర్గాను తాను తీసుకున్న విసర్జన, మీకు చెప్పాను, విసర్జన అంటే కేవలం మనం ఉదయం పూట తిని, అంటే మీన్స్ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని ఇటు 1 రూపంలోనో 2 రూపంలో బయటికి పంపించేది ఒక్కటే కాదు విసర్జన అంటే. విసర్జన మీన్స్ మన శరీరం ఉన్న ప్రతి ఒక్క ఆర్గాను, గుండె 24/7 అది లబ్డబ్ అని కొట్టుకుంటూనే ఉండాలి. అలా లబ్డబ్ అని కొట్టుకున్న క్రమంలో బ్లడ్ ఎంతైతే అది ప్యూరిఫై చేసే క్రమంలో, అలాగనే హార్ట్ ఏం చేస్తుందంటే కొన్ని వ్యర్థాన్ని బయటకు తీసుకొస్తుంది, ఒక మలాన్ని బయటకు తీసుకొస్తుంది, వ్యర్థాన్ని బయటకు తీసుకొస్తుంది. లివర్ సేమ్ మన డైజెషన్ ట్రాక్ని పనిచేస్తూ లివర్ని వడపోస్తున్న క్రమంలో లివర్ కూడా ఏం చేస్తుంది? కొంత వ్యర్థాన్ని బయటకు తీసుకొస్తుంది. కిడ్నీలు సేమ్ డైజెషన్ ట్రాక్లో కిడ్నీలు చాలా ప్రాముఖ్యమైనది. కిడ్నీ అన్నిటిని ఫిల్టరైజ్ చేసేస్తూ మంచిని శరీరానికి పంపిస్తూ చెడుని బయటికి పంపిస్తూ ఉంటుంది, వ్యర్థాన్ని. అలా మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్, కన్ను, ఇప్పుడు మనం చూస్తున్న మన కళ్ళు కూడా ఒక వ్యర్థాన్ని తీస్తాయి. అందుకని ఎవ్రీ టైము కనురెప్పలు కొట్టుకుంటూ ఉంటాయి. మీన్స్ ఏంటిది? అది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ క్లీన్ అయినటువంటి వ్యర్థాన్ని కూడా అది బయటికి పంపిస్తూ ఉంటుంది. ఇట్లా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల వ్యర్థాలన్నీ కూడా బయటికి రావటానికి ప్రముఖంగా ఉపయోగపడుతుంది వాటర్.
అంటే ఇలాగా మన బాడీ టోటల్ ఇక్కడ మీరు చూడండి, మన బాడీ టోటల్గా ఈ 5 రకాల ఎలిమెంట్స్ ముడిపడి ఉన్నాయి. ఈ 5 రకాల ఎలిమెంట్స్ ఇప్పుడు మీరు చెప్పండి, ఏది సక్రమంగా పని చేయకపోయినా ఏం జరుగుతుంది? అగ్ని సక్రమంగా పని చేయకపోతే డైజెషన్ కాదు, స్పేస్ సక్రమంగా మిగతా లేకపోతే మనకి కాన్సన్ట్రేషన్గా ఏ పని మనం చేయలేము, వాటర్ సక్రమంగా లేకపోతే ఏ డైజెషన్ ట్రాక్ స్వెట్ అందరికి చెమట పడుతూ ఉంటుంది, నోటిలో లాలాజలం ఊరుతూ ఉంటుంది, చెవిలో గూబిలు వస్తూ ఉంటుంది, కంట్లో బూజు వస్తూ ఉంటుంది. ఇది సక్రమంగా కాకపోతే ఏంటి సార్ పరిస్థితి? సో ఈ 5 ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. ఇక్కడ ఏమంటారు అంటే మన శరీరంలోని ఈ 3 ధాతువులు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ధాతువులు అని చెప్పాలంటే ఇక్కడ వాత పిత్త కఫ అన్న. అంటే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్న 5 ఎలిమెంట్స్ సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈ 5 ఎలిమెంట్స్లో ఏ గుణాన్ని అయితే కలిగి ఉంటారో కొంతమందిలో, ఇక్కడ మీరు చూస్తే వాటర్ అండ్ ఫైర్ ఏంటి సార్, నీటి తత్వాన్ని ప్లస్ అగ్నితత్వాన్ని కలిగి ఉంటారట కొంతమంది. ఎప్పుడు వాళ్ళ బాడీ హీట్గా ఉంటుంది, ఎప్పుడు బాడీ హీట్గా ఉంటుంది. కొంతమందికి ఎప్పుడు బాడీ ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కొంతమందికి హీట్ అండ్ కూల్ రెండు కలిపి ఉంటుంది. అందరి శరీర తత్వాలు మనకి సమానంగా ఉంటాయండి? ఏమని ఉండవు కదా, ఎవరి బాడీ తత్వాన్ని తగ్గట్టుగా మారిపోతూ ఉంటుంది. ఎందుకని ఒకేసారి ఒకే కుటుంబంలో 5గురు ఉంటే 5గురు ఒకే తత్వాన్ని కలిగి ఉండరు? ఎందుకు 5గురు యొక్క బాడీ టైప్లో డిఫరెంట్గా ఉంటాయి? ఎస్ సార్, నో సార్. కారణం ఏంటిది? ఇక్కడ మీరు చూడండి, దాన్ని ఆయుర్వేదం చరక మహర్షి దీన్ని తీసుకువచ్చిన వ్యక్తి, అందరికీ పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అని చెప్పంటే మహానుభావుడు చరక మహర్షి. ఆయన మన శరీరంలో ఉన్నటువంటి ఈ ఐదు ఎలిమెంట్స్ని తీసుకుని వచ్చి ఈ 5 ఎలిమెంట్స్ యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయో అలా మానవుని యొక్క శరీరం ఉంటుంది. ఈ 5 గుణాలు ఎక్కడైతే బహిర్గతం అవుతుంటాయో, బయటికి మనకు తెలుస్తూ ఉంటాయో, లోపం ఏర్పడుతుందో, ఆ లోపం ఏర్పడినప్పుడు ఆ విషయం మనకు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఒక ప్రకృతి నుంచే ఒక మెడిసిన్ లాగా, ఒక ఫుడ్ ఆఫ్ మెడిసిన్ లాగా తీసుకొచ్చారు. ఆహారాన్నే ఔషధంగా తీసుకొచ్చారు. ఎందుకు మనకి ఆహారం ఔషధంగా ఉపయోగపడింది? పాయింట్ అర్థం చేసుకోండి. ఆహారమే మన ఔషధం అంటాం, అవునా కదా? ఆహారం ఎందుకు మనకి ఔషధం అయిపోయింది? ఎవరి శరీరంలో అయితే అగ్నితత్వాన్ని కోల్పోతారో ఆ అగ్నితత్వాన్ని కావలసినటువంటి ఆహారాన్ని అందించేవాడు. ఎవరి శరీరంలో అయితే భూతత్వాన్ని కోల్పోతుండ్రో ఆ భూతత్వానికి కావలసినటువంటి ఆహారం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అది బ్యాలెన్స్ అయ్యేది. ఎవరి బాడీలో అయితే ఎయిర్ మనం చెప్పినాం ఆ గాలి తత్వాన్ని కోల్పోయారో వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు అది బ్యాలెన్స్ అయ్యేది. అర్థమవుతుందా సార్? అందుకనే మన పూర్వీకులు ఆహారాన్ని ఔషధంగా తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాత పిత్త కఫ అనే ఈ 3 సమపాళల్లో ఉంటేనేమో దాని ధాతువుగాను, అసమ అసమతుల్యం అంటే ఏంటి? ఇంబ్యాలెన్స్. బ్యాలెన్స్గా ఉంటేనేమో దాని ధాతువుగాను, ఇంబ్యాలెన్స్గా ఉంటే దోషంగా తీసుకొచ్చాం. దోషం అంటే ఏంటి సార్? ఇంబ్యాలెన్స్గా ఉండటాన్ని. సో దీంట్లో వాత దోషం అనేది ఎలా ఉంటుంది, పిత్త దోషం అనేది ఎలా ఉంటుంది, కఫ దోషం ఎలా ఉంటుంది? సార్ ఏంటి సార్ వాత పిత్త కఫ అని చెప్పానంటే మేము దేనికి సంబంధించిన నూర్ మహమ్మద్ వాతానిగా పిత్తానిగా కఫానికి సంబంధించిందా? ఇక్కడ మీరు ఉన్న వాళ్ళంతా ఏ దోషానికి సంబంధించిన వాళ్ళు? ప్రభుదయానంద్ గారు ఏ దోషానికి సంబంధించిన వాడు? రూపా శ్రీనివాస్ గారు ఏ దోషానికి సంబంధించిన వాళ్ళు? రాజప్ప గారు ఏ దోషానికి సంబంధించిన వాళ్ళు? కస్తూరి గారు ఏ దోషానికి సంబంధించిన వారు? ఇది గన మనకి తెలిస్తే ఆ దోషానికి సంబంధించి మనం ఉన్నామని చెప్పిన విషయం మనకు తెలిస్తే ముందు నేను ఏ తత్వాన్ని కలిగి ఉన్నా, వాతతత్వాన్ని కలిగి ఉన్నానా, పిత్తతత్వాన్ని కలిగి ఉన్నానా, కఫతత్వాన్ని కలిగి ఉన్నానా, ఏ తత్వాన్ని మనం కలిగి ఉన్నామో దాన్ని గన మనం తెలుసుకోగలిగితే ఏమవుతుందని చెప్పానంటే దాన్ని మనం శాంతింప చేసేలాగా మన ఆహారపు అలవాట్లు కనుక మార్చుకుంటే లైఫ్లో మనం ఏ డిజార్డర్కి డిసీజ్కి గురికాము. అర్థమవుతుంది సార్? మోస్ట్ ఇంపార్టెంటే కదా. సో మీరందరూ కొద్దిగా రియాక్ట్ కావాలి నాకు. మోస్ట్ ఇంపార్టెంటే కదా, మీ థమ్ సింబల్తోనూ మీరు చెప్తా ఉంటే ఓకే పర్లేదు అనుకోవచ్చు. మంజునాథన్ గారు, ఎస్ సార్. రఘుపతి యోగి గారు. సో ఇప్పుడు నేను అడగబోయేటువంటి ఈ క్వశ్చన్స్ దయచేసి ఇప్పుడు మనకు డిస్కస్ చేయబోతున్నాం, చాలా ఇంపార్టెంట్. పక్కన కంపల్సరీ నూరు సార్ చెప్పినట్టు ఒక నోట్బుక్ పక్కన పెట్టండి. ఇప్పుడు నేను దీంట్లో మీకు ఒక మల్టిపుల్ ఆప్షన్ ఇవ్వబోతున్నా. ఏంటి నరేంద్ర గారు?
ఏబిసి ఈ మల్టిపుల్ ఆన్సర్స్లో మీరు ఏలో ఉన్నారా, బిలో ఉన్నారా, సిలో ఉన్నారా? దయచేసి ఇది కానీ మీరు మిస్ అయ్యారని చెప్పంటే మాత్రం మీ బాడీ ఏ తత్వంలో ఉందో మీరు గ్రహించలేరు. అర్థమైంది సార్? ఇప్పుడు మీరు ఇక్కడ నేను అడిగేటువంటి క్వశ్చన్లను మీ శరీరం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని చెప్పని ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో దయచేసి ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో దాని మీద ఇప్పుడు మీరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరికి ఎన్ని ఏలు వస్తున్నాయి, ఎవరికి ఎన్ని బీలు వస్తున్నాయి, ఎవరికి ఎన్ని సీలు వస్తున్నాయి, దాన్ని బట్టి ఇప్పుడు మీ శరీరం మీరు ఏ తత్వానికి సంబంధించిన వాళ్ళు మనం తెలుసుకోబోతున్నాం. రెడీ సార్? ఓకేనా? సో ప్రతి ఒక్కరు దయచేసి చాట్ చేయాలి. చాట్లో మీరు ఏ తత్వానికి వచ్చారో తెలియజేయాలి నాకు. రైట్, పోదాం. నెంబర్ 1 బాడీ టైప్. ఏంటి సార్? బాడీ టైప్. ఇక్కడ బాడీ టైప్ అని చెప్పానంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 3 రకాల శరీరాన్ని ఇచ్చిన. ఏంటి సార్? 3 టైప్ ఇచ్చా. ఈ 3 టైప్లో మీ శరీరం అనేది ఏ బాడీ టైప్, మెన్ ఆర్ ఉమెన్, మీరు ఏ బాడీ తత్వంలో ఉన్నారు, ఏ శరీరంలో ఉన్నారు? ఇక్కడ మీరు చూస్తే మావాడు వచ్చిండు. ఒకటి చూడండి, ఏ థిన్ బాడీ అంటే ఇదేంటిది? బక్క పల్చగా ఉండేటువంటి శరీరం. బాడీ షేప్ అని ఇక్కడ మీరు చూడండి చాలా పల్చగా ఉంటుంది. వెయిట్ గెయిన్ కావటం అంటే బరువు పెరగటం అని చెప్పంటే చాలా హార్డ్. నువ్వు సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్ సార్, క్లియర్గా ఉంది. ఇక్కడ మీరు చూడండి అమ్మా, వీళ్ళు బక్కగా ఉంటారు, బక్క పలచగా ఉంటారు. మన పిల్లల్ని గమనిస్తాం, చాలా ఇంపార్టెంట్. మనం పిల్లల్ని చూస్తుంటే ఎంత ఫుడ్ తిన్నా వెయిట్ పెరగరు. కొంతమంది మనం బయట చూస్తూ ఉంటాం, ఎంత ఫుడ్ తిన్నా వెయిట్ విషయంలో కనీసం 1 kg, హాఫ్ కేజీ కూడా తేడా రాదు. వీళ్ళకి వెయిట్ గెయిన్ కావటం అని చెప్పాలంటే చాలా హార్డ్. వెయిట్ గెయిన్ కావటం అంటే చాలా హార్డ్. బాడీ ఎప్పుడు బక్కపలచగానే మిగతా ఉంటుంది. సో దీంట్లో మీరు ఈ బాడీ తత్వం దేంట్లో ఉన్నారు? నెంబర్ 2 బి వచ్చేస్తే బాడీ అనేది ఏమవుతుందంటే ఇక్కడికి మోడరేట్గా ఉండి వీళ్ళు ఏం కావాలన్నా శరీరం చేయగలుగుతారు. అంటే ఇక్కడ చూడండి, బాడీ మోడరేట్గా మిగతా ఉంటుంది. గెయిన్ కావాలన్నా, వెయిట్ గెయిన్ కావాలన్నా, వెయిట్ లూజ్ కావాలని చెప్పన్నా చాలా ఈజీ. అంటే వాళ్ళకి అనుకూలంగా ఆ శరీరాన్ని మార్చగలుగుతారు. అంటే వాళ్ళ బాడీ ఏం చేస్తుంది, వాళ్ళ మాట వింటుంది. వెయిట్ గెయిన్ కావాలంటే గెయిన్ కాగలుగుతారు, వెయిట్ లాస్ కావాలంటే లాస్ కాగలుగుతారు. అంటే ఇప్పుడు పెంచాలన్నా తగ్గించాలంటే మీన్స్ ఫుడ్ విషయంలో చాలా కంట్రోల్గా మిగతా ఉంటారు. బాడీ వెయిట్ పెరుగుతుందని చెప్పని కంట్రోల్ చేయగలుగుతారు, తగ్గిందని చెప్పని పెంచగలుగుతారు. అంటే వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళ యొక్క శరీరం అనేది వింటుంది. అలాగనే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ గెయినింగ్ వెయిట్ ఈజ్ ఈజియర్, రెడ్యూస్ ఈ ఛాలెంజ్. ఇదే కదా పెద్ద సమస్య. వెయిట్ గెయిన్ కావటం వీళ్ళ చేతిలో ఉండదు. ఆటోమేటిక్గా ఎలా వెయిట్ గెయిన్ కావాలో వెయిట్ అయిపోతూనే ఉంటారు. కానీ దాన్ని తగ్గిద్దామని చెప్పానంగానే పైన లక్షలు ఖర్చు పెడతారు సార్. వెయిట్ 1 kg తగ్గడానికి, 1 kg తగ్గడానికి, 1 kg పెరగాలంటే ఈజీ ఇక్కడ. కానీ అదే వెయిట్ తగ్గాలని చెప్పారంటే మాత్రం వాళ్ళ చేతులు లేదు. చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అన్ఈవెన్గా బాడీ అనేది పెరిగిపోతూనే ఉంటుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అంటే ఒక 6 monthsలోనే చాలా చేంజ్ వస్తూ ఉంటుంది. ఎస్ సార్? నో సార్? 6 నెలల్లోనే చాలా చేంజ్ వస్తుంటుంది. వెయిట్ మనకు తెలియకుండా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, వెయిట్ గెయిన్ అవుతుందా, వెయిట్ లాస్ అవుతుందా, వెయిట్ని మీరు అనుగుణంగా మార్చుకోగలుగుతున్నారా, లేదంటే ఎంత తిన్నా కానీ వెయిట్ పెరగకుండా ఉంటున్నారా? సో దీంట్లో మీరు ఏనా, బీనా, సీనా? అది దయచేసి పక్కన రాయండి. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్లో మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది? మీ బాడీ టైప్. క్లియరా సార్? నూరు సార్? ఎస్ సార్. క్లియర్ అయినట్టే కదా? ఒకటి బాడీ టైప్ని రఘుపతి యోగి గారు ముందే రాసినట్టు రాడా? రైట్. అండ్ నెంబర్ 2 వెదర్ కండిషన్స్. ఏంటి సార్? నెంబర్ 2 వచ్చేసి మనకి వెదర్ కండిషన్. ఏ వెదర్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? ఏ వెదర్లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు? మీ మైండ్ ఫ్రీగా ఉంటుంది, హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఈ వెదర్ ఎప్పుడు ఉంటే బాగుండు, ఈ వెదర్ ఎప్పుడు ఇలా ఉంటే మంచిగా ఉంటుంది కదా అని ఆ వెదర్లో అంటే మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే మనసు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ షార్ప్గా వర్క్ చేస్తూ ఉంటుంది, కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎందుకంటే చాలామంది ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు, కొన్ని స్పేసెస్కి వెళ్ళాలని, కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పని బాగా అంటే ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఏం చేస్తూ ఉంటాయి,
అకేషన్స్ కనో దీనికనో దేనికోసం వెళ్తారు సార్? వెదర్ కోసమే కదా. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు ఎటువంటి వెదర్ అంటే బాగా ఇష్టపడతారు మీరు? ఇక్కడ వెదర్లో మనం చూసాం అంటే సమ్మర్ ఉంది, వింటర్ ఉంది, రైనీ సీజన్ ఉంది, అలాగనే మంచిగా మంచుతో కూడినటువంటి వాతావరణం ఉంది, ఎర్లీ మార్నింగ్ మంచి ఫాగ్ పడుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? క్లియర్ కదా. అంటే మీకు ఏ వెదర్ ఇష్టం? ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు లోపలికి వెళ్తే సమ్మర్ ఈజ్ ప్రిఫరబుల్. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఏమవుతుంది సార్, ఇక్కడ ఫీల్ రిలాక్స్డ్. కొంతమంది సమ్మర్లో అంట, సమ్మర్లో వాళ్ళ శరీరం ఏమనుకుంటుంది, అక్కడ రిలాక్స్డ్గా మిగతా ఉంటుంది, బాడీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు నాకు సమ్మర్ కావాలి కొంచెం అంటే వేడిని కోరుకుంటారని అర్థం. సమ్మర్ మీన్స్ ఇక్కడ ఏంది, వాళ్ళ శరీరం ఏం కోరుకుంటుంది? హీట్ని కోరుకుంటుంది. కొద్దిగా వేడిగా ఉంటే బాగుంటుంది అని చెప్పినటువంటి ఆలోచన కలిగి ఉంటుంది ఎప్పుడు. అంటే మీన్స్ 70% హీట్ని, 30% కోల్డ్ వాట్ అంటే చల్లగా ఉన్నదని కోరుకుంటారంట. 70% హీట్గా ఉండడం వెదర్నే వీళ్ళు కోరుకుంటారు. కోల్డ్గా మంచు పడుతున్న ప్రాంతం అంటే వీళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండదు, దాన్ని ఎక్కువ కోరుకోరు, దాంట్లో దిగరు. ఏంటి సార్, దాంట్లో దిగరు. కొంతమంది వర్షం పడతా ఉంటుంది, వర్షం పడతా ఉంటే తడవటం అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎస్ ఆర్ నో సార్? వర్షంలో తడవాలి అని చెప్పనే కోరిక చాలా మందికి ఉంటుంది. కొంతమంది అమ్మో నేను తడవను, నేను రాను, నాకు జలుబు చేస్తుంది. అవునా కదా? నేను వర్షంలో తడిస్తే నాకు జలుబు చేస్తుందేమో, నేను రాను. కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, వర్షంలో వాడి ఇష్టం వచ్చిన ఆడుతుంటారు. అలాగనే వాడకడం కాదు, పెద్దవాళ్ళకు కూడా వర్షంలో ఎక్కువగా ఇష్టపడాలని చెప్పని ఉంటారు, కొంతమందికి ఏమో వెళ్ళరు. రీజన్ చెప్తా. నెక్స్ట్ బిలో వచ్చేసి ఎంజాయింగ్. ఏంటి సార్, వింటర్ బాగా ఎంజాయ్ చేస్తారంట. సమ్మర్ ఈజ్ వెరీ హార్డ్ అంట. సమ్మరు నాకు వద్దు, సమ్మర్ కాదు నాకు వింటరే కావాలి. అంటే హీట్ ఎండ పడుతుంది అని చెప్పి అనగానే వెంటనే వాళ్ళ శరీరం దాని నుంచి పక్కకు వెళ్ళాలని కోరుకుంటుందంట. ఏంటి సార్, శరీరం పక్కకు వెళ్ళాలని కోరుకుంటుందంట, వెంటని తట్టుకోలేదు. ఇది బి, వీళ్ళకి ఎప్పుడు కూల్గానే ఉండాలి. ఇక్కడ సి వచ్చేస్తే వీళ్ళకి ఎండ ప్లస్ వాన మంచు ఏమి లేవు, అన్నిటికీ వాళ్ళ బాడీ అడ్జస్ట్ అయిపోతుందంట. సార్ పాయింట్ అర్థమవుతుందా? వీళ్ళకి సమ్మర్ అవసరం లేదు, వింటర్ అవసరం లేదు, రైనీ సీజన్ అవసరం లేదు, ఏ ఫాగీ సీజన్ ఏది అవసరం లేదు. ఏ సీజన్లో అయినా కానీ వాళ్ళ శరీరం ఎలా ఉంటుందో ఆ సీజన్ తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. మనకు కనిపిస్తూ ఉంటారు కొంతమంది రేర్గా. సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చూస్తే నాది సి, ఏ వెదర్లోనే ఎక్కడైనా కానీ ఆ వెదర్ని దాని తగ్గట్టు ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందుకనే ఎక్కడ పోయినా ఉండగలుగుతాం, ఏ ప్లేస్కి పోయినా కానీ ఉండగలుగుతాం. అక్కడ మన కండిషన్స్ ఉన్నాయనుకోండి, అంటే మన బాడీ తత్వంలో ఉన్నాయని చెప్పి అనుకోండి. ఒక వెదర్లో మనం కంఫర్టబుల్గా ఉంటాం, ఇంకో వెదర్లో కంఫర్టబుల్గా ఉండం. ఎస్ ఆర్ నో సార్? క్లియరా? సో ఇప్పుడు మీకు ఏ వెదర్లో హ్యాపీగా ఫీల్ అవుతారు, ఏ వెదర్లో కొద్దిగా ఇబ్బందికరంగా మీరు ఫీల్ అవుతారు? ఏనా, బీనా, సీనా? రైట్. అలాగనే ఇక్కడ చూడండి, ఎపిటైట్ మీన్స్ ఆకలి, జీర్ణ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది మీకు? మూడో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూస్తే దీనికి తగ్గట్టుగా మీరు అర్థం చేసుకోండి. ఒకటి, చేంజింగ్, సమ్ టైమ్ హంగ్రీ, సమ్ టైమ్ ఈజ్ నాట్. అంటే మీన్స్ కొన్నిసార్లు బాగా ఆకలి కనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు ఆకలే ఉండదు. కొన్నిసార్లు బాగా ఆకలి అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు ఆకలి అనిపించదు. ఒకవేళ ఆఫ్టర్నూన్ అయిపోయింది, తిందాం అనుకున్నారు, మళ్ళీ వెంటనే మూడ్ చేంజ్ అయిపోద్ది, ఇప్పుడు కాదు తర్వాత తిందాంలే. బాగా తినాలని చెప్పి అనుకుంటాం, ఒక ముద్ద 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే, అంటే ఒక ముద్ద 2 ముద్దలు నోట్లో పెట్టుకోగానే ఇక కడుపు నిండిందిలే అన్న ఫీలింగ్లో ఉంటుంది. తినాలి కానీ అక్కడ పోయిన తర్వాత 1 or 2 స్పూన్స్ నోట్లో పెట్టుకోగానే ఇక సరిపోయింది అని చెప్పని ఫీలింగ్. ఎస్ సార్, నో సార్? అంటే వీళ్ళకి ఏమవుతుంది, ఏలో వచ్చేసి అప్పటికప్పుడు డిసిషన్ మారిపోతూ ఉంటుంది. బాగా విపరీతమైనటువంటి ఆకలి, కూర్చున్నాం, అంత తినాలి ఎంత తినాలని చెప్పి అనుకొని పోయి ఫుల్ మీల్స్ తీసుకున్నాం. ఏంటి సార్, హోటల్లో పోయి ఫుల్ మీల్స్ తీసుకున్నాం, కానీ ప్లేట్ మీల్స్ కూడా కంప్లీట్ చేయాలి. అర్థమైంది సార్? ప్లేట్ మీల్స్ కూడా కంప్లీట్ చేయలేము. కంటికి ఏమనిపిస్తుంది, అది కావాలి ఇది కావాలని చెప్పని ప్లేట్ మొత్తం పెట్టుకొని ఉన్నా కొద్దిగా తిని అంతా వదిలిపెడతా ఉంటాం. అంటే అప్పటికప్పుడు ఆకలి అనిపిస్తుంది, మళ్ళీ వద్దు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా తినగానే కడుపు నిండిందిలే అన్నటువంటి ఫీలింగ్, భావన. కొద్దిగా తినగానే కడుపు నిండిందనే భావన. రైట్ సార్? బేవ్ అనేటువంటి తీపులు వస్తూ ఉంటాయి చూసారా, కొద్దిగా తినగానే ఆ మూమెంట్ వస్తూ ఉంటుంది. నెంబర్ 2, ఆల్వేస్ ఫీల్ టు ఈట్, నాట్ కాన్సిక్వెన్స్ అబౌట్ ద ఫుడ్. కొంతమందికి ఎలా ఉంటుంది,
నువ్వు ఏదైనా సరే లోపల పోతూనే ఉంటుంది. అసలు ఏమి తింటున్నావు అని చెప్పిన దాని మీద ఏ ఆలోచన ఉండదు. ఏమి తింటున్నావు అనే దాని మీద ఏ ఆలోచన ఉండదు. తినాలి అంటే చాలు, అంతే కాదు ఏ దొరికినా, అది ఏది దొరికినా తినేది అయితే చాలు లోపల పడేస్తూ ఉంటాం. అది అవి ఫాస్ట్ ఫుడ్డా అంటే మీన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నది, బేకరీ ఐటమ్సా, ఫాస్ట్ ఫుడ్సా, లేదంటే ఇంట్లో తయారు చేసిన ఐటమా, ఇదేముండదు. ఏది కావాలి అని చెప్పండి, ఆల్వేస్ ఫీల్ టు ఈట్. ఏదైనా తినాలని చెప్పి అనిపిస్తాం, ఏదైనా తింటే ఉంటాం. అలా ఏ అంటే తీసుకోవాలా తీసుకోవద్దా, ఇది తింటే ఏమవుతుంది ఏందని చెప్పని ఏ ఆలోచన అక్కడ ఉండదు. తినటం మాత్రమే ఉంటుంది. హంగ్రీ. క్లియర్ సార్. మూడోది వచ్చేసరికి, థర్డ్ వన్కి మనం వచ్చేసరికి ఈటింగ్ ఆన్ టైం. వీళ్ళు టైం టు టైం తింటా ఉంటారు. ఏమి తింటున్నామో ధ్యాస ఉంటుంది. ఏంది ఇక్కడ కాన్సిక్వెన్స్ అని చెప్పానంటే, ఏం తింటున్నావు, నువ్వేం తింటున్నావు, ఫ్రూట్స్ తింటున్నావా, సలాడ్స్ అంటే సలాడ్స్ లాగా తింటున్నా ఉన్నావా, ఫ్రై చేసుకొని తింటున్నావా, వెజ్ తింటున్నావా, నాన్ వెజ్ తింటున్నావా, అంటే ఇట్లా ఒక కాన్సిక్వెన్స్ వీళ్ళ మైండ్లో ఎలా ఉంటుంది, ఒక కాన్షియస్లో ఉంటారు వీళ్ళు. ఏం తింటున్న మీద అవగాహన ఉంటుంది. ఎలాగంటే అలాగే తినరు. అర్థమైంది సార్. శరీరానికి ఏం కావాలో దాన్ని తీసుకుంటారు. అంటే ఇటు మీరు ఫుడ్ అనేది మీరు దేనికోసం తీసుకుంటారు, ఎలా తీసుకుంటున్నారు. సో ఈ మూడిట్లో మీరు దేనికి సంబంధించిన వాళ్ళు. సో సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తా ఉన్నా, రియల్గా చెప్తున్నా సార్. ఆహారం, ఆహారం ప్రపంచం మొత్తం అంటే మానవుడు ప్రతి ఒక్కడు తినకపోతే బతకలేడు. తినకపోతే బతకలేడు. ఆ తింటున్న ఐటమ్ మనకేం కావాలి, మన లోపల ఉన్న 5 ఎలిమెంట్స్ని శాంతింపజేయాలి. మన శరీరం లోపల ఉన్న 5 ఎలిమెంట్స్ని శాంతింపచేసి వాటిని బ్యాలెన్స్ లాగా ఉండాలి. అదే బ్యాలెన్స్డ్ డైట్. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనం యాడున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే బాడీ స్వెట్ అంట. మీ శరీరం ఎలా, ఎటువంటి బాడీ స్వెట్ని కలిగి ఉంటుంది, చెమట ఎలా ఉంటుంది, మీకు ఎలా వస్తుంది, ఏ విధంగా పడుతుంది. రైటే సార్, తెలుసుకుందామా ఎలా స్వెట్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే స్వెట్టింగ్ ఈజ్ వెరీ లెస్. చెమట అనేది వీళ్ళు ఎంత వర్క్ చేస్తా ఉన్నా, ఏమైనా చేస్తా ఉన్నా, ట్రావెల్ చేస్తా ఉన్నా స్వెట్ ఎక్కువ రాదు. స్వెట్ ఎక్కువ రాదు. బాడీ అనేది ఇక్కడ మీరు చూస్తే డీహైడ్రేట్కి ఎక్కువగా గురి కాదు. అంటే స్వెట్ ఎక్కువ మీద రాదు కాబట్టి బాడీ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ డీహైడ్రేట్కి గురి రాదు. నెక్స్ట్ ఇంకోటి చూస్తే, బీలో చూస్తే స్వెట్ ఏ లాట్. కొద్దిగా పని చేసినా, ఈవెన్ ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నా కానీ వాళ్ళకి స్వెట్ పడుతుంది. ఏం సార్, ఏ పని చేయకుండా కూర్చున్నా స్వెట్ అనేది బాగా వస్తుంది. టెంపరేచర్ ఎప్పటికప్పుడు వాళ్ళ బాడీ టెంపరేచర్ హైగా ఇంక్రీజ్ అవుతుంది. బాడీ ఎప్పుడు ఇక్కడ మేము చూస్తే తడిగా, మొత్తం బాడీ తడిగా ఉంటుంది. చిన్న పని చేసినా లీటర్ నీళ్లు బయటకు వస్తాయి. ఇలా పిండేస్తే వాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయి బయటికి. స్వెట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఇక్కడ మీరు చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది స్వెట్ అనేది, ఎప్పుడైతే కావాలో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఇంటెన్షన్ ఆఫ్ ది వర్కౌట్ సమ్ టైమ్స్ స్వెట్ మోర్. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే స్వెట్ వస్తుంది, వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే స్వెట్ వస్తుంది. అంటే ఎనీ టైం స్వెట్ అనేది బాడీకి పట్టదు. ఒకళ్ళకి ఫస్ట్ వన్ మీరు ఏది చూస్తే ఏమైంది, స్వెట్ ఈజ్ ది వెరీ లెస్. అంటే వీళ్ళు పని చేస్తున్నా, ఏది చేస్తున్నా ఎక్కువ స్వెట్ అనేది బయటకు రాదు. సెకండ్ వన్, ఏమి చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. బాడీ ఎప్పుడు వెట్గా ఉంటుంది, తేమగా ఎక్కువగా ఉంటుంది. ఇంకొంతమందికి కావాలనుకున్నప్పుడు, తను వర్క్ చేస్తున్నప్పుడు మాత్రమే చెమట పట్టేలాగా ఉంటుంది, వర్క్ చేయనప్పుడు చెమట పట్టదు. సో దీంట్లో మీ బాడీ ఎక్కడుంది ఈ మూడిట్లో, ఏనా బీనా సీనా. అండ్ వాకింగ్ ఏంటి, వాకింగ్ మీ మైండ్ దేన్ని కోరుకుంటుంది, వాకింగ్లో ఎలా కోరుకుంటుంది, ఎలా మనం వాకింగ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ మనం మీరు చూడండి, ఒకవేళ మీరు వాకింగ్ చేయాలని చెప్పి అనుకుంటే ఐ ప్రిఫర్డ్ ఫాస్ట్ వాకింగ్. మొదలుపెట్టినమా ఆగొద్దు, అంతే. ఇక వాకింగ్ మొదలుపెట్టినమా ఆగొద్దు, ఎండ్ దాకా దాన్ని అలాగనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పని ఉండటం ఒకటైతే, మైండ్ సెట్ ఒకళ్ళైతే. ఇంకొకటి ఎలా ఉంటుందని చెప్పాను అంటే ఇక్కడ చూడండి, ఇట్ డిపెండింగ్ ప్రిఫర్ ఫర్ బ్యాలెన్స్డ్ వాకింగ్ బట్ బట్ వెన్ ఇట్ ఈస్ నీడ్ కెన్ బి ఫాస్టర్. అంటే నేను వాకింగ్ చేస్తా ఉన్నా, స్పీడ్గా కావాలంటే స్పీడ్గా చేస్తా, స్లోగా కావాలంటే స్లోగా చేస్తా, ఈ మైండ్ సెట్. అండ్ మూడోదని చూసేస్తే ఇక్కడ మనకి వీళ్ళు కంఫర్టబుల్ విత్ స్లో వాకింగ్ విత్ ఫోకస్డ్ మైండ్. మీన్స్ స్లోగా వాకింగ్ మొదలు పెడతా ఉంటారు. అంటే ఫిట్నెస్ అది ఏదైనా కావచ్చు, అది జిమ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, యోగా కావచ్చు, స్లోగా మొదలు పెడతా ఉంటారు. కావాలి అన్నప్పుడు దాని యొక్క వేగాన్ని ఇంకా పెంచుకునేటువంటి మైండ్ సెట్లో ఉంటారు. ఈ మూడిట్లో ఫస్ట్ చూడండి, ఓన్లీ ఫాస్ట్గా మాత్రమే పోయేవాళ్ళు.
B, it's a depend. Prefer balanced walking. But when it is need, it may be faster. ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటారు స్లో వాకింగ్లో, ఫోకస్డ్గా ఉంటారు. ఎప్పుడైతే వేగం పెంచుదామని చెప్పి అనుకుంటే అప్పుడు మాత్రమే వేగం పెంచాలని చెప్పని మిగతా ఉంటారు. అంటే ఇక్కడ మిడిల్లో ఉన్న వాళ్ళు పెంచుతూ ఆపుతూ పెంచుతూ ఆపుతూ పెంచుతూ ఆపుతూ ఉంటారు. ఇలా వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు దీంట్లో దే కేటగిరీ. నెంబర్ 6 వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, స్కిన్ టైప్. మీ స్కిన్ అనేది ఏ టైప్లో ఉంది, ఏ విధంగా ఉంది? ఇక్కడ మీరు చూడండి. నెంబర్ 1 ఏ, డ్రై స్కిన్. మీ స్కిన్ పొడిబారి ఉందా? స్కిన్ అనేది ఎప్పుడు మన పైన చర్మం ఫీల్ అవుతూ ఉందా? రఫ్గా ఉంటుందా స్కిన్ మీకు? ఎప్పుడు రఫ్గా ఉంటుంది. రఫ్గా మీన్స్ ఏంటంటే 2 వస్తువులు మనం ఇటు రాపినప్పుడు ఏమవుతుంది, టక్ టక్ అని సౌండ్ వస్తా చూసారా, అలా స్కిన్ మీద మీతో ఉన్నప్పుడు రఫ్ ఫీలింగ్ వస్తుంటుంది. అలా మీ మీ స్కిన్ అనేది ఎలా ఉంది? డ్రై స్కిన్నా, అంటే ఎప్పుడు పొడిబారి ఉంటుందా? స్కిన్ ఈజ్ ఎ ఫీలింగ్ అంటే మీన్స్ పైన ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇమేజ్లో మనం చూస్తూ ఉన్నాం, తనకి చర్మం అనేది పైకి వస్తూ ఉంది. ఎసానో సార్, పైకి వస్తూ ఉంటుంది. అదా లేదా రఫ్గా ఉంటుందా? నెక్స్ట్ బి వచ్చేసి రెడ్ మార్క్, అంటే స్కిన్లో ఎక్కువగా మీ బాడీలో రెడ్ మార్క్ అనేది ఎక్కువ ఉంటుందా? రెడ్ మార్క్ స్కిన్. ఫీల్ కూల్ బట్ ఇచ్చింగ్, ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుందంట. అండర్ సన్ అంటే మీన్స్ రెడ్ మార్క్స్ ఉంటున్నాయి, వెండకి వెళ్ళాము అని చెప్పానంటే ఇచ్చింగ్ సెన్సేషన్ ఉంటుంది. ప్లస్ స్కిన్ ఇమ్మీడియట్గా రెడ్ మార్క్ ఉన్నాయి, చాలా మందికి ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ట్యాన్ టు ఫైన్ షేడ్ మీన్స్ వెండ కొద్ది వెళ్ళంగానే చేతుల దగ్గర అవి టీషర్ట్స్ వేసుకున్నా తీయంగానే అక్కడ ఇంకో టీషర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది. వేసుకున్నది హాఫ్ హ్యాండ్ టీషర్ట్ అయినా బయటకు వచ్చిన తర్వాత ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకున్నట్టు ఉంటుంది. మొత్తం ఏమైతే అక్కడి నుంచి అంతవరకు ట్యాన్ అయిపోతూ ఉంటుంది. గమనించారా సార్? అలాగా. థర్డ్ వన్ మనం చూసేస్తే ఆయిలీ స్కిన్. మీ స్కిన్ అనేది ఆయిలీ స్కిన్ లా ఉంటుందా? చూడండి, ఆయిలీ స్కిన్ డస్ నాట్ ఫీల్ ఫ్రెష్, నీడ్ టు వాష్ ఎవ్రీ టైం. ఎప్పుడు మొహంలో జిడ్డు కారుతూ ఉంటుంది. అంటే జిడ్డు కారుతుంది మీన్స్ ఆయిలీ స్కిన్ కాబట్టి ఎప్పుడు స్కిన్ ఎలా ఉంటుంది అక్కడ మీరు చూస్తే ఆయిల్గా మిగతా ఉంటుంది, ఎక్కువగా వాష్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. సో ఈ మూడిట్లో మీ స్కిన్ టైప్ ఏది? క్లియరా సార్? ఐ, కంటి సైజు. సార్ మన లోపల ఉన్నటువంటి ఈ 5 దోషాలు ఎస్పెషల్లీ వీటి మీద చాలా ఆధారపడి ఉన్నాయి. ఐ, ఇక్కడ కన్నుగా మనం చూస్తే ఇక్కడ మీరు చూడండి, అంటే ఎప్పుడు కూడా మీ స్లీపీ ఐ, వాళ్ళు యాక్టివ్గా నిద్ర రాదు కానీ వాళ్ళ కళ్ళు చూస్తే నిద్రపోతున్నట్టు ఉంటారు. స్లీపీ ఐ సమ్ టైమ్ డస్ నాట్ సీ క్లియర్ విజన్, స్పష్టంగా కనిపించదు. ఈజీ టు కుడ్ గెట్ రైడ్ మీన్స్ త్వరగా అలసటకు గురవుతూ ఉంటారు. కెన్ నాట్ మెయింటైన్ ఫోకస్, బ్లింకింగ్ ఏ లాట్, అంటే ఎప్పుడు కళ్ళు టపా 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 కొడతా ఉంటారు. ప్లస్ ఫోకస్డ్గా మిగతా ఉండరు. ఎప్పుడు ఒక నిద్రమత్తులో ఉన్నటువంటి వాతావరణం కలిగి ఉంటుంది. కళ్ళు ఎప్పుడు డల్గా ఉంటాయి. నెంబర్ 2 వచ్చేస్తే రెడ్ ఐ, ఇచ్చింగ్ ఫీలింగ్, కంటిలో ఎక్కువ దురద అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కళ్ళలో మంట అని చెప్పిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కళ్ళు ఎక్కువగా ఎలా ఉన్నాయి సార్? రెడ్ కలర్లో మారిపోయి ఉంటా ఉంటాయి. నెంబర్ 3 వచ్చేసరికి క్లియర్ విజన్, వైడ్గా ఉంటుంది, టోటల్ కళ్ళు మొత్తం ఉంటుంది, ఫోకస్గా ఉంటుంది. అండ్ వాళ్ళ కనురెప్పలు మీరు అక్కడ చూస్తున్నా లేదో, కనురెప్పలు స్పష్టంగా ఉంటాయి. కనురెప్పలు చాలా స్పష్టంగా మిగతా ఉంటాయి. దీంట్లో మీది ఏనా, బీనా, సీనా? అండ్ నెక్స్ట్ టీత్. ఏంటి సార్? టీత్. ఇక్కడ చూడండి, టీత్ కూడా ఎలా ఉన్నాయి. ఏంటి సార్ ఇవన్నీ అనుకుంటుర్రా? వీటన్నిటిని బట్టే మీ శరీరం ఏ దోషానికి సంబంధించిందో అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడండి, టీత్ వంకర పళ్ళు ఉన్నాయా? చాలా మంది ఇక్కడ చూడండి మిస్లీడింగ్ టీత్, పళ్ళు ఏమవుతున్నాయి సార్? వంకర టింకర్ ఉంటాయి. ఎస్ ఆర్ నో? నూరు సార్. అండ్ కొంతమందికి ఇక్కడ మనం చూస్తున్నాం, దే ఆర్ బిగ్ ఇన్ సైజ్ బట్ సెన్సిటివ్, గమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మీన్స్ చిగుళ్ళల్లో బ్లడ్ వస్తుంటుంది, హెల్దీనే కానీ చిగుళ్ళు ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. ఎప్పుడు కూడా ఈ క్లారిటీకి గురవుతూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి క్లియర్ టీత్, పళ్ళు మీవి సమంగా వరుసలో ఉన్నాయి. టీత్ ఆర్ పర్ఫెక్ట్లీ అలైన్డ్. ఎస్ ఆర్ నో? ఉంటుందో లేదా ఈ 3 రకాలుగా? సో దాంట్లో మనం ఏ కోవకు సంబంధించిన వాళ్ళం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్, ఈవెన్ పెదాలు కూడా అంతే.
ఎలాగున్నాయి ఇక్కడ మనం గమనించుకుంటే డ్రై, ఎప్పుడు మీ పెదాలు పొడిబారి ఉంటుంటాయా, పైన చిన్న చిన్న పొక్కులాగా లేసి ఉంటుందా, ఇక్కడ మీరు చూడండి. థిన్ లిప్స్ ఈజీ టు గెట్ డ్రైడ్, ఆల్వేస్ ఫీల్ రఫ్ అండ్ హార్డ్ టు, అంటే మాట్లాడేటప్పుడు ఉండేటప్పుడు కూడా పెదాలు అతకపోతూ ఉంటాయి, బాగా డ్రైగా మిగతా ఉండిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ లిప్స్. అప్పర్ లిప్ అనేది కింద లోయర్ లిప్ కంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది, సాఫ్ట్ లిప్స్గా మిగతా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి దే ఆర్ బిగ్ ఇన్ సైజ్ బట్ స్మూత్. పెదాలు పెద్దగా ఉండి స్మూత్గా మిగతా ఉంటాయి. దీనికి వాత పిత్త కఫానికి సంబంధం ఏంటిది చూద్దాం. ఇవన్నీ అయిపోయే లోపు మీరు చెప్పేదాన్ని బట్టి చూపిస్తాం. సో దీంట్లో మీ పెదాలు దేనికి సంబంధించి ఉన్నాయి. హెయిర్ టైప్, మీ హెయిర్ ఏ టైప్లో ఉంది. ఇక్కడ మనం చూస్తే నెంబర్ 1 వచ్చి కర్లీ హెయిర్. ఇలా కర్లీ హెయిర్ లాగా మిగతా ఉంటుందా, ఆర్ ఇలా సాఫ్ట్ హెయిర్ లాగా ఉంటుందా, లేదా హార్డ్ హెయిర్ లాగా ఉంటుందా, అంటే హెయిర్ చాలా హార్డ్గా మిగతా ఉంటుందా. చాలా మందికి మనం అనుకుంటాం సిల్కీ హెయిర్ చాలా స్మూత్గా ఉంది అనుకుంటాం మనం పట్టుకోగానే. ఎస్ ఆర్ నో సార్? చాలా స్మూత్గా ఉంది అనుకుంటాం. కొంతమంది కర్లీ హెయిర్ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటుందని చెప్పానంటే, కొన్ని నైజీరియన్స్గా మీరు చూసారనుకోండి, ఎవరిని, కెన్యా, ఇథోపియా, నైజీరియా, కొంతమంది చూస్తే వాళ్ళ హెయిర్ ఎలా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. అంటే హెయిర్ అనేది మనకి ఒక ఫాలికల్లో 4-5 ఉంటే వాళ్ళకి ఒక ఫాలికల్లో ఒక హెయిరే ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్గా మిగతా ఉంటుంది, హార్డ్గా మిగతా ఉంటుంది. అట్లా మీది ఏ హెయిర్ టైప్. స్లీప్, నిద్ర అనేది మీకు ఎలా పడుతుంది సార్? నిద్ర అనేది మీకు ఎలా పడుతుంది, ఇక్కడ మీరు చూడండి. ఒకటి వచ్చేసి డిస్టర్బ్డ్ స్లీప్, పడుకున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అందరూ చాలా సీరియస్ చూస్తూ ఉన్నారు. డిస్టర్బ్డ్ స్లీప్ మీన్స్ పడుకున్నాం, ఆ క్షణం నిద్రపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది, సడన్గా ఏ చిన్న మెలకు వచ్చినా, అంటే ఏ చిన్న శబ్దం వచ్చినా టక్కన లేస్తూ ఉంటారు. ప్లస్ శబ్దం వచ్చినా రాకపోయినా మైండ్ ఎలా ఉంటుందని చెప్పంటే సడన్గా మళ్ళీ మెలకు వస్తూ ఉంటుంది, మళ్ళీ అటు కదులుతాం ఇటు కదులుతూ ఉంటాం. ఇక చూడండి, డిస్టర్బ్డ్ స్లీప్, ఈజీలీ అవర్క్, ఫీల్ హెవీ, ఆఫ్టన్ ఫీల్ డ్రీమ్స్, అంటే ఏదైనా కావచ్చు, వెంటనే డిస్టర్బ్ అవుతూ ఉంటాం. ఇక్కడ స్లీప్ ఈజ్ గుడ్. ఇక్కడ సెకండ్ బిలో వచ్చేసి నిద్ర ప్రశాంతంగా ఉంటుంది, ఒకే టైంలో పడుకుంటారు, ఒకే టైంలో లేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు వద్దనుకుంటే ఆపగలుగుతారు, అంటే కంట్రోల్డ్ స్లీప్ ఉంటుంది. ఎన్ని గంటలు, 5 గంటలు పడుకోవాలంటే 5 గంటలు, 6 గంటలు అంటే 6 గంటలు, లేదు నేను ఈ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకోవాలని చెప్పి అనుకుంటే వెంటనే వెళ్ళి బెడ్ ఎక్కగానే ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్ నిద్రపోతారు. ఇంకోటి, డు నాట్ ఫీల్ లైక్ వాకింగ్ అప్ ఇన్ మార్నింగ్. ఇంకొంతమంది ఉంటారు, నాన్న రే టైం అవుతుంది లేరా, టైం అవుతుంది లే అని చెప్పని 10 సార్లు కొట్టినా కానీ పైకి లేవరు, అంటే మొద్దు నిద్ర అంటాం కదా, డీప్ స్లీప్ ఇది. ఏంటి సార్? డీప్ స్లీప్. పక్కన ఏ శబ్దాలు అవుతున్నా ఏదైతున్నా మనం పట్టించుకోం, నిద్రపోయినామా అంటే మనకి సోయే అంటే మనకి కాన్షియస్ ఉండదు. స్లీప్ ఈజ్ వెరీ డీప్, ఫీల్ లేజీ, అండ్ ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఎలా ఉంటారని చెప్పానంటే వాడికి బ్రష్ కూడా తీసుకొచ్చి ఇంకోళ్ళు ఇవ్వాలా, పేస్ట్ చేసి తీసుకురావాలి అవసరమైతే. అంటే కొంతమంది పిల్లలకి ఎలా ఉంటుందని చెప్పంటే మనమే పడుదోవాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే కొంతమంది ఇన్ టైంకి లేస్తారు పిల్లలు, స్కూల్కి రెడీ కావాలని చెప్పంటే ఇన్ టైం టక్కలు లేవడం, టక్క రెడీ కావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందిని మాత్రం బలవంతంగా లేపి ఏం చేయాలి మనం, పళ్ళు తోమి అన్నీ చేసి మొత్తం రెడీ చేసినా వాడు స్నానం చేసి రెడీ అయిపోయి స్కూల్కి పోయే టైం కూడా ఈజీగా ఉంటాడు. ఎస్ ఆర్ నో సార్? అలాగనే పెద్దవాళ్ళు కూడా అలాగనే ఉంటారు. సో వీటిల్లో మీది ఏది, డిస్టర్బ్డ్ స్లీపా, లేదా మీరు అనుకూలంగా మార్చుకునే స్లీపా, లేదా ఏరే వాళ్ళు లేపే స్లీపా, ఏ స్లీప్ రైట్? అండ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్? యాక్షన్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ ఎలా, మైండ్ సెట్ ఎలా ఉంది? నెంబర్ 1 ఇక్కడ మీరు చూడండి, టేక్ లాంగ్ టైమ్ టు టేకింగ్ యాక్షన్. సో మెనీ థింగ్స్ ఆర్ మిస్డ్ అప్ ఇన్ ద హెడ్, హార్డ్ టు డిసైడ్. అంటే మీన్స్ ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవాలంటే, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పానంటే ఇమీడియట్గా నిర్ణయాన్ని తీసుకోము, దాన్ని ఆలోచించే క్రమంలో ఇంకొన్ని మర్చిపోతాం. సో నిర్ణయాన్ని వెంటనే తీసుకునే మైండ్ సెట్ ఉండదు. ఇక్కడ చూడండి, ఆల్వేస్ మోటివేటెడ్. వీళ్ళు ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అనుకుంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ మోటివేటెడ్. ఇక్కడ టేక్ యాక్షన్, ఏదైనా పని చేయాలని చెప్పంటే ఇమ్మీడియట్ యాక్షన్లో ఉంటారు వాళ్ళు. ఏంటి సార్? ఇమ్మీడియట్ యాక్షన్లో ఉంటారు. ఒకళ్ళ కోసం పుష్ అనేది ఉండదు, తనకి తాను ఇమ్మీడియట్ యాక్షన్లో ఉంటాడు.
అండ్ డి నాట్ వాంట్ టు వెయిట్ ఫర్ ఎనీ అన్నెసరీ సజెషన్స్. వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు, అది తీసుకుందామా ఇది తీసుకుందామా, ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ పని మీద వీళ్ళకి క్లియర్ విజన్ ఉంటుంది, క్లియర్ మైండ్ సెట్ ఉంటుంది. ఆ పని మీద అతని సలహాని ఇతని సలహాని వాళ్ళ సలహాని 10 మంది సలహాలు తీసుకొని డిసిషన్ తీసుకోడు. ప్లస్ అనుకున్న పని ఫాస్ట్గా మొదలు పెడతారు. మా ఊరు చూడండి ఎలా ఉంది ఇక్కడ. పని మొదలు పెడదాంలే ఇవాళ మార్నింగ్ పూట మిరాకిల్ మార్నింగా, సార్ వీడియో చెప్పన్నాడు కదా, తర్వాత నేను చూసుకుంటాలే యూట్యూబ్లో. ఆ టైంలో పోయి ఏం చూస్తాం. ఏంటి సార్ ఇక్కడ ఏంటంట ప్రోక్రాస్టింగ్ రేట్ అంటే ఏం చెప్పి వాయిదా వేసే పద్ధతి. ఇప్పుడు కాలేదు సార్ తర్వాత. అంటే ఏ పని అయినా ఏమవుతుంది ఇక్కడ వాయిదా పెడతా ఉంటుంది. సార్ ఒక జూమ్ మీటింగ్ పెడదామా అని చెప్పి అప్లై అని చెప్తే, సార్ ఇవాళ కాదు సార్ మా వాళ్ళు అనుకూలంగా లేదు సార్, రేపు నేను చెప్తలేండి సార్. రెడీ సార్ ఇమీడియట్గా ఎంతమంది ఉన్నా ఇప్పుడే పెడదామని చెప్పి అనరు. సార్ ఒక ప్రో ట్రైనింగ్ చేద్దామా, ఒక ప్రోగ్రామ్ చేద్దామా అని చెప్పానంటే, ఎస్ సార్ మా వాళ్ళు 10 మంది 15 మంది ఎలా చేయండి అని చెప్పని లేదు. దాన్ని ఏం చేస్తాం మనం? పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. అంటే ఒక నిర్ణయాన్ని ఇమ్మీడియట్గా తీసుకునేటువంటి మైండ్ సెట్ ఉండదు, దాన్ని పోస్ట్ పోన్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, తన యొక్క సెల్ఫ్ మోటివేట్ కావచ్చు, పక్కన వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకుంటేనే ఇతను ప్రభావితం అవుతాడు, తనంతటి తాను కాడు. సో చాలా మంది నాకు తెలిసి ఇక్కడ అందరు బీనే పెడతారు, నాకు తెలుసు అది. నేను నూరు సార్ అందరూ బీనే పెడతారు. కానీ వాస్తవాన్ని మీరు ఎవరికి చెప్పొద్దు. మీరు దీంట్లో ఎందుకంటే మీ దోషం ఏదో క్లియర్గా తెలియాలంటే ఇక్కడ మీకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం, సరే మళ్ళీ చెప్తున్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో మీరు ఒకళ్ళ మీద ఆధారపడుతున్నారా, వెయిట్ చేస్తున్నారా, దాన్ని పోస్ట్ పోన్ మైండ్ సెట్లో ఉన్నారా, లేదా ఇమ్మీడియట్గా యాక్షన్గా తీసుకుంటున్నారా, దేంట్లో ఉన్నారు ఆలోచించండి. ఏఆర్బి. నెంబర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మెమరీకి మనం తీసుకుంటే క్విక్ లెర్నింగ్ ఉంటారంట. ఇలా మైండ్ సెట్లు ఎలా ఉంటుంది సార్? క్విక్ లెర్నింగ్ బట్ క్విక్ టు ఫర్గెట్. నేర్చుకోవాలని చెప్పిన ఎంత తాపత్రయం ఉంటుందో అంతే తాపత్రయంగా మర్చిపోతారు. మీన్స్ జూమ్లో మనం వచ్చాం, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, ఒక ప్రోగ్రామ్ని ఓకే నేర్చుకుంటాం అనుకుంటాం, మాకు అన్ని తెలిసి అనుకుంటాం. జూమ్లో మనం వింటున్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ కావచ్చు, మనం వింటున్నప్పుడు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ప్రోగ్రామ్ అయిపోగానే అరే ఏం చెప్పారా, ఇలా ఏదో మాట్లాడండి కదా సార్ ఆ టైంలో అని చెప్పి వెంటనే అడుగుతూ ఉంటాం. నెక్స్ట్ యావరేజ్ స్పీడ్ టు లెర్నింగ్ బట్ వన్స్ లెర్న్ ఇట్ నెవర్ ఫర్గెట్స్. అంటే ఏదైనా ఒక విషయాన్ని మన పిల్లల్లో చూసినా వాళ్ళు నేర్చుకునే స్పీడ్ తక్కువ ఉంటుంది, కానీ నేర్చుకునే విషయాన్ని మాత్రం మర్చిపోరు. అంటే మైండ్ సెట్ ఎలా ఉంది? స్లో టు లెర్న్ బట్ రిమెంబర్ ఫర్ ఏ లాంగ్ టైం. లాంగ్ టర్మ్ మెమరీ. ఇక్కడ లెర్న్ చేయడంలో వెరీ వెరీ స్లో, కానీ వీళ్ళకి నేర్చుకునేటువంటి ఆ విషయాన్ని ఇక లాంగ్ టర్మ్ అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేటువంటి మెమరీ. దీంట్లో అంటే మనం ఏ విషయం, మన మెమరీ పవర్ ఎలా ఉంది? అప్పటికప్పుడు తెలుసుకుని వెంటనే మర్చిపోతున్నామా, లేదా తెలుసుకున్న విషయాన్ని కొంతవరకు గుర్తుపెట్టుకొని మర్చిపోతున్నామా, లేదా నేర్చుకున్న విషయాన్ని లాంగ్ టర్మ్ ఇంప్లిమెంటేషన్లో మన మైండ్ ఆలోచిస్తుందా? ఎలా మన మైండ్ ఆలోచిస్తుంది? అండ్ నెంబర్ 2 వచ్చేసరికి మైండ్ టెన్స్ టు గెట్ రెస్ట్లెస్ ఈజీలీ. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తుంటే మన మైండ్ అనేది ఎలా రెస్ట్లెస్గా మీకు తెలుస్తుంది? ఓ చిన్న పని చేసినా, ఏ పని చేసినా ఇమ్మీడియట్గా ఎక్కువ అలసటకి గురైనట్టు. సరే మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ అలసటకి గురైనట్టు, ఎక్కువ అలసిపోతున్నట్టు, బాగా కూర్చోవడం, ప్రోగ్రామ్ మొదలుపెట్టేమే లేదు, 2 నిమిషాలు 5 నిమిషాలు అయిందో లేదో వెంటనే కళ్ళు ఏమైతాయి, నిద్రపోతూ ఉంటారు. మీరు చూడండి కొంతమందిని. ఏం చేస్తాం సార్, మనం మాట్లాడుతున్నాం కొన్ని 1 to 1 మాట్లాడుతున్నా, లేదా మనం ప్రోగ్రాంలో మాట్లాడుతున్నా, కొంతమంది ఆటోమేటికల్గా బ్రెయిన్ ఏమవుతుంది, రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీది ఎక్కడ ఉంది? అది 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, స్ట్రాంగ్గా ఇంకా నేర్చుకోవాలాగా ఉంటుందా, వెంటనే కళ్ళు మూతలు పడుతున్నాయా? మైండ్ గెట్స్ ఇంపేషెంట్ ఆర్ అగ్రెసివ్ ఈజీలీ. అంటే ఏ చిన్న విషయానికైనా, ఇక్కడ మనం చూస్తున్న బొమ్మలో వాడు ఎలా ఉండు, ఏ చిన్న విషయానికైనా మీ మైండ్ అనేది ఎలా ఆలోచిస్తుంది? ఎక్కువ అగ్రెసివ్గా ఆలోచిస్తుందా, వెంటనే కోపం వస్తుందా, దాన్ని ప్రాబ్లమ్ని సాల్వేషన్ చేయటంలో, ఆలోచించటంలో దాన్ని సాల్వేషన్ వైపు వెళ్తుందా, లేదంటే అగ్రెసివ్ మైండ్లో వెళ్తుందా? మైండ్ రిమైనింగ్ కూల్ అండ్ కామ్, మోస్ట్లీ అన్రఫ్డ్. ఇక్కడ ఈ మైండ్ కెప్టెన్ కూల్. ఏంటి సార్? కెప్టెన్ కూల్. అంటే ఎటువంటి సమస్యనైనా అక్కడ ఏమవుతుంది,
సమస్య కనిపిస్తుంది, కానీ మైండ్ అనేది ఎంతవరకు రియాక్ట్ కావాలో అంతవరకే రియాక్ట్ అవుతుంది. లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి, లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టాలి. వాడు ఫుల్ టాస్ వేస్తాడా, ఓవర్ పిచ్ చేస్తాడా, బౌన్స్ వేస్తాడా అని ముందే కంగారు 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 పెట్టుకొని బ్యాట్ పట్టుకొని నిలబడి ఉండడు అక్కడ. ఈ బాల్కి నేను సిక్స్ కొట్టాలి, మైండ్కి ఆల్రెడీ ఫీడ్ చేసాం, వాడు ఏ బాల్ వేసినా సిక్స్ కొట్టాలని చెప్పని కూల్గా తన స్టాన్స్ ఫస్ట్లో వచ్చినప్పుడు ఎలా ఉంటాడో పోయేటప్పుడు కూడా అలాగనే ఉంటాడు. అర్థమైంది సార్? అంటే మైండ్ అనేది అలా ఎలా ఆలోచిస్తుంది. ఏదైనా ఒక సమస్య మనకు వచ్చినప్పుడు మీ మైండ్ అనేది కంగారు కంగారుగా ఆలోచిస్తుందా, అసలు ఆలోచించడం బంద్ చేస్తుందా, విగ్రస్గా ఉందా, లేదా ఆ సమస్యను ఎలాగైనా సాల్వ్ చేయగలం అనేటువంటి డిసిషన్ పర్ఫెక్ట్గా మిగతా ఉంటుంది. ఎక్కడ ఉంది? అండ్ మైండ్ ఆన్ యాక్షన్, ఎప్పుడు ఆలోచన చేయటం సార్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు తీవ్రంగా ఆలోచించడం. వాళ్ళని చూస్తే ఒక డీప్ థింకింగ్లో ఉంటారు. దేనికోసం అంత డీప్ థింకింగ్లో ఉండరు అని చెప్పానంటే అది ఆ విషయం చిన్నదైనా కావచ్చు, కానీ దాన్ని చాలా పెద్దగా ఆలోచిస్తారు. చిన్న విషయాన్ని చాలా పెద్దగా ఇన్ డీప్ ఆలోచిస్తారు. నెంబర్ 2, క్విక్ ఇంప్లిమెంటేషన్. ఏంటి సార్? ఏదైనా ఒక విషయం మనం మాట్లాడుతున్నాం, నేర్చుకున్నాం, నేర్చుకోబోతున్నాం అని చెప్పానంటే దాన్ని ఇమ్మీడియట్గా క్విక్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి మైండ్ సెట్. ఆలోచించరు దేనికోసం కూడా. ఇంకొకటి లేజీ ఇంప్లిమెంటేషన్. థర్డ్ వన్ వచ్చేసి లేజీ ఇంప్లిమెంటేషన్. తెలుసుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పానంటే ఇవాళ కాకపోతే రేపులే. ప్రొకాస్టినేట్ అంటే దాన్ని ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కాదా, ఈరోజు కాకపోతే రేపు అవుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి అవుతుంది. దానికోసం ఎందుకు కంగారు పడాలి? అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్. యాక్షన్ అనేది ఫాస్ట్గా ఉండదు. దీంట్లో ఏనా బీనా సీనా. నెక్స్ట్ వన్, స్లీప్ క్వాలిటీనా మనం చూసుకున్నాం. లైట్ అండ్ డిస్టర్బ్డ్ స్లీప్, వాకప్ ఈజీలీ ఇన్ ద మార్నింగ్, మోడరేట్ బట్ రెగ్యులర్, ఐ కెన్ నాట్ గో బ్యాక్ టు స్లీప్ ఈజీలీ, డీప్ అండ్ హెవీ, ఐ కెన్ నాట్ ఈజీలీ వాకప్ ఇన్ మార్నింగ్. అంటే ఈ మూడు కూడా మన మైండ్ సెట్ సంబంధించినటువంటి. ఇందాక నిద్ర ఎలా ఉండాలని మనం అనుకున్నాం, ఈ నిద్రని ఎలా వీళ్ళు కంట్రోల్ చేయగలరు అని చెప్పని మనం చూస్తా ఉన్నాం. ఉదయం పూట పడుకున్న దగ్గర నుంచి, అదే నైట్ పడుకున్న దగ్గర నుంచి మార్నింగ్ లేసేంత వరకు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఒక్కసారి లేచారా మళ్ళీ నిద్రపోరు. ఇంకొకళ్ళు డీప్ హెవీగా మిగతా ఉంటారు. ఇదంతా ఏంటిది? మైండ్స్ని వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు పెట్టడం స్లీప్ని. దీంట్లో మీరు ఎక్కడున్నారు? ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎమోషనల్ నేచర్. ఐ వరీ ఎ లాట్, ఆఫ్టన్ ఫీల్ నర్వస్ అండ్ యాంగ్జియస్. ఏంటిది? ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక విషయం గురించి మనం వెళ్తున్నప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అక్కడ మీరు చూస్తారు ఇమేజెస్ కానీ మీరు చూస్తే నర్వస్గా ఫీల్ కావటం, ఏం జరుగుతుందో అని చెప్పన్న విషయాన్ని అది జరగలేదు సార్, అది జరగలేదు, ఏం జరుగుతుందో అనేటువంటి ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఐ ఆఫ్టన్ గెట్ ఇరిటబుల్, యాంగ్రీ అండ్ ఇంపేషెంట్. ఎమోషనల్ నేచర్ అంటే మళ్ళీ చెప్తా ఉన్నాం, మనం ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కానీ దాన్ని ఎలా మనం కన్వే చేస్తున్నాం, ఏ విధంగా కన్వే చేస్తున్నాం, కన్వే చేసే టైంలో మనం ఎలా ఉంటున్నాం, మన ఎమోషన్ బయటకు కనిపించినటువంటి మన ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటున్నాయి. స్మూత్గా ఎప్పుడు అంటే ఆ స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తూ ఉందా? ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు చెప్పే విషయం మంచి విషయమే కావచ్చు, కానీ దాన్ని కొంతమంది ఉంటారు చెప్పే విషయం మంచి విషయమే కావచ్చు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు చిటపడా చిటపడా ఇస్తూ ఉంటారు. సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, స్మైలే ఉండదు ఫేస్లో. లవింగ్ అండ్ కేరింగ్. థర్డ్ వన్ ఏంటిది? లవింగ్ అండ్ కేరింగ్. వాళ్ళని చూస్తే ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్నామనుకోండి మనం, అది ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు, ఇంతేనా నూరు సార్ ఏం కాదు, ఇంతేనా ప్రభు సార్ ఏం కాదు. అరే నేను ఇంత పెద్ద సమస్యను చెప్తా ఉంటే, ప్రభుదయానంద్ గారు నాకు ఎంత పెద్ద సమస్యను చెప్తా ఉంటే, కృష్ణంరాజు గారు నాకు ఎంత పెద్ద సమస్యను చెప్తా ఉంటే నేను అక్కడ ఉండే అంతేనా సార్, ఓకేలేండి అయిపోతుంది, ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇలా ఏదైనా మనం ఎలా ఉంటుంది మనకి మీరే చూస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అది ఎంతటి హెవీ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళతో మాట్లాడుతున్న కొంచెం మన మైండ్ ఏమవుతుంది? ఎస్ మనం చేయగలుగుతాం, అవునా కదా సార్, మనం చేయగలుగుతాం, ఇబ్బంది లేదని ఫీల్ కలుగుతుందా లేదా? అట్లా మీరు ఏ మైండ్లో ఉన్నారు? ఇప్పుడు పిల్లవాడు మన దగ్గరకు వచ్చారు, వాడు సో ప్రాబ్లం అని చెప్పి అన్నాడు. ప్రాబ్లం అనగానే మనం నర్వస్గా ఫీల్ అవుతున్నామా? సార్ మా స్కూల్లో ఇలా ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి అనగానే మనం నర్వస్ అయిపోయి అరే నీకు ఇన్ని మార్క్స్ రావాల్సి వచ్చింది, ఇన్ని మార్క్స్ నీకు రావాలి, ఇంత చదివినావు, ఎందుకు నీకు మార్కు రాలేదని చెప్పని నువ్వు నర్వస్గా ఫీల్ అయిపోయి వాడిని తిట్టడమా,
లేదా వాడు ఏ విషయం చెప్తా ఉన్నా, అమ్మా నాకు ఫస్ట్ క్లాస్ రావాల్సి వచ్చింది, ఎగ్జాంపుల్ నాకు A+ రావాల్సి వచ్చింది, ఏ వచ్చింది అనుకుందాం, బెటరే కదా. ఆ టైంలో బి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాడిని అప్రిషియేట్ చేయాలి కదా. ఆ అప్రిషియేట్ చేసే విషయంలో కూడా ఆ సీరియస్నెస్సే. ఇప్పుడు ఏ వచ్చిందా, ఓకే. ఇప్పుడు ఏ వచ్చిందా, ఓకే, నెక్స్ట్ మాత్రం A+ రావాలి. అప్రిషియేషనే ఇది, అవునా కదా. ఏ వచ్చింది అని చెప్పంటే ఓకే నాన్న అప్రిషియేషనే, కానీ ఎలా ఉంది, ఇప్పుడు ఏ తెచ్చుకున్నావు, నెక్స్ట్ A+ తెచ్చుకో, ఓకే. అంటే ఇది ఇలా. ఇంకోటి ఏంటిది, థర్డ్ వన్ ఏంటిది, నీకు A+ రావాలి, ఏ వచ్చింది, నో ప్రాబ్లం నాన్న, ఇప్పుడు మంచి ఏ వచ్చేసింది, సూపర్. నెక్స్ట్ కంపల్సరీ నాకు తెలుసు నువ్వు A+ తీసుకొస్తావు, ఇబ్బంది ఏం లేదు, టెన్షన్ పడొద్దు అని ఇలా భుజం మీద చేసి పిల్లవాడు చెప్పినాం అనుకోండి, ఏది తీసుకుంటాడు ఇప్పుడు. బి చెప్పింది అదే, సి చెప్పింది అదే, పాయింట్ వేరియేషన్ మీకు అర్థం కావట్లేదు. ఒకే విషయాన్ని బి అదే చెప్పాడు, సి అదే చెప్పాడు, కానీ ఎవరితో ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మన మైండ్ సెట్ ఎలా ఉంది, మీ ఎమోషనల్ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది, ఏ ప్రాబ్లం చూస్తుంటే ఆ ప్రాబ్లంకి సాల్వేషన్ వైపు ఉంటుందా, రిలేషన్ బిల్డ్ చేసేలాగా ఉంటుందా, లేదంటే హార్డ్గా ఉంటుందా. ఈ టైంలో మీకు కొంతమంది గుర్తొస్తూ ఉంటారు ఇప్పుడు, అరే మా సార్ నిజంగా ఇట మాట్లాడతాడు అట మాట్లాడతాడు అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు, రైట్ సార్. సో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అన్నిటిల్లో, ఇప్పుడు చూసిన మన ఈ 15 16 క్వశ్చన్స్లో, ఈ 16 క్వశ్చన్స్లో మీరు ఏ అయి ఉంటే ఏంటి, ఎంతమందికి ఏ వచ్చింది, ఈ టోటల్ క్వశ్చన్స్లో ఎంతమందికి ఏ వచ్చింది, ఎంతమందికి ఏ వచ్చిందో ఏ కేటగిరీ పీపుల్ అందరూ కూడా, ఏ వచ్చిన కేటగిరీ పీపుల్ అందరూ కూడా వాత దోషానికి సంబంధించిన వాళ్ళు అంట. అంటే వాత ప్రకృతి సంబంధించిన వాళ్ళు. ఈ వాత ప్రకృతి సంబంధించిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే మనం వెల్నెస్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ మనం చూస్తున్నాం. డ్రైనెస్, గ్యాస్, బ్లోటింగ్, స్టోన్స్, ఇండైజెషన్, బాడీ పెయిన్స్, ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషను, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించి ఉంటాయి అని చెప్పానంటే, ఇప్పుడు మనకు అడిగినటువంటి క్వశ్చన్స్లో ఏ కేటగిరీకి సంబంధించిన పీపుల్, వాళ్ళ శరీర తత్వం ఏంటది, వాత దోషానికి సంబంధించి ఉంటుంది, బక్కగా ఉంటారు, హెవీ వెయిట్ ఉండరు, బక్కగా ఉంటారు, ప్లస్ వాత దోషం అనేది వాళ్ళకి కలిగి ఉంటుంది. దీంట్లో ఎంతమందికి ఏ వచ్చిందో మీరు చూడండి. సో అంటే మీకున్న ఈ ప్రాబ్లం కూడా చూడండి, ఈ దోషానికి సంబంధించిన వాళ్ళకి ఏమవుతుందంట, ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది, స్టోన్స్ మనం చెప్తాం కిడ్నీ స్టోన్స్ కానీ మిగతా స్టోన్స్ ఉంటాయి, ఇండైజెషన్ ఉంటుంది, ప్రతి చిన్న విషయానికి ఎలా ఉంటుంది, భయం, ఒక భయం అనేది ఉంటుంది, బాడీ మొత్తం హెవీ పెయిన్స్ ఉంటాయి, ఎప్పుడు ఒక డిప్రెషన్ మోడ్లో ఉంటారు, ఎక్కువ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు, స్కిన్ ఎలా ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది, శరీరం మొత్తం డ్రైనెస్ ఉంటుంది. క్లియరా సార్. ఇది ఏ కేటగిరీ పీపుల్. ఎవరికైనా టోటల్ మీద ఇది వచ్చిందని చెప్పంటే మాత్రం టైప్ చేయండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి పిత్త. అంటే ఇక్కడ మనకి వాతాకి వెళ్ళినప్పుడు ఏమైంది, ఇక్కడ శరీరతత్వం ఏమైంది, ఇక్కడ ఆకాశము అండ్ గాలి తత్వాన్ని కలిగి ఉందండి శరీరం. ఏ ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 17 క్వశ్చన్లు ఇస్తే 17లో 17లో ఎక్కువ శాతం ఏ వచ్చిన వాళ్ళకి వాళ్ళ శరీరం ఏ తత్వం అంట సార్, ఎయిర్ అండ్ స్పేస్, ఆకాశం, ఈ తత్వాన్ని కలిగి ఉందంట ఆ శరీరం. అంటే ఆ తత్వానికి సంబంధించిన ఏదైతే లోపాలు వస్తాయో అక్కడ వాళ్ళు ఆ డైట్ని మార్చుకుంటే, ఆ ఆహారాన్ని మార్చుకుంటే వాళ్ళ బాడీ పర్ఫెక్ట్ ఇంబ్యాలెన్స్గా ఉన్న ఆ బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు వాళ్ళ బాడీ బ్యాలెన్స్డ్గా ఉన్నా ఈ తత్వం కలిగిన వాళ్ళు ఈ ప్రాబ్లంని ఫ్యూచర్లో ఫేస్ చేయబోతారు. అంటే ఆ డైట్, ఆ ఆహారాన్ని మనం తగ్గించాలి. గ్యాస్ ఎక్కువ అయ్యేటువంటి, జీర్ణం కానటువంటిది, కిడ్నీలు స్టోన్గా అయిపోయాయి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉండేవి, భయం అనేటువంటి మైండ్ సెట్, ఫీలింగు, నేను చేయలేనని చెప్పిన ఫీలింగు, డిప్రెషన్, ఏదైనా చిన్న సమస్య రాగానే బాగా డిప్రెషన్కి గురి అవుతుంటారు. ఇది వెల్నెస్ సెక్టర్లో ఉన్న మనకి అర్థం కావాలి, మీ అందరికీ అర్థం కావాలి. అంటే మనం ఒక వ్యక్తితో ముందు మాట్లాడుతున్నప్పుడు అతనికి మనం గమనించినప్పుడు ఏమవుతుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది, ఆహా ఈ ప్రాబ్లం ఉందా,
ఎగ్జాంపుల్ ఇక్కడ కస్తూరి గారు నాకు కనిపిస్తున్నారు, కస్తూరమ్మ గారు కనిపిస్తా ఉన్నారు. నేను ఆమెను చూసి మాట్లాడుతున్నప్పుడు ఆహా ఓకే, వీటిల్లో సార్ కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం ఉంది, నాకు ఇండైజెషన్ ఉంటుంది అని చెప్పాను. కానీ మీరు ఏమనుకోవాలి అంటే నరేంద్ర గారు, ఆహా వాత దోషానికి ఉంది అని చెప్పిన ఫీలింగ్ మన మైండ్లోకి వచ్చేయాలి. దానికి సంబంధించి ఇంకో 4 మాటలు మాట్లాడితే ఆ మేడం కంపల్సరీ నా దగ్గర ప్రోడక్ట్ కొంటదా ఉందా? ఎస్ సార్, సార్ అట్లా ఇది గమనించాలి. వాత దోషానికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ నెక్స్ట్ పిత్త అని చెప్పన్న. పిత్త దోషం అనేది ఇక్కడ ఏం చూపిస్తుంది? ఫైర్ అండ్ వాటర్. ఏంటి సార్? బి ఎక్కువ వచ్చినాయి అంటే మీకు ఎవరికైతే బి వచ్చిందో బి కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా పిత్త దోషానికి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ దోషంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫైర్ అండ్ వాటర్ మనం అనుకుంటున్నాం. వాటి 2 కలయికలతో ఎలాగైతే ఉంటుందో అలాగనే వీళ్ళకి ఎక్కువగా కూడా యాసిడిటీ, ఏంటి సార్, కడుపులో మంట అనేటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుందంట. హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతూ ఉంటుందంట. కొంత డిప్రెషన్కి ఎక్కువ గురవుతూ ఉంటారంట. డిప్రెషన్ మీన్స్ ఇక్కడ ఏం డిప్రెషను? నేను సక్సెస్ అవుతానా కానా, ఈ పని మొదలు పెడితే ఏమవుతుంది, నేను గెలుస్తున్నా గెలవనా, నేను విన్ అవుతున్నా కానా, ఏంటి అని చెప్పిన ఆలోచన. ఫ్రస్ట్రేషన్ అంటే వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీడు నా మాట వినట్లేదు, వాళ్ళు నా మాట వినట్లేదు, ఈ టీం వాళ్ళు నా దగ్గర ఉండట్లేదు, అటు పోతున్నారు ఇటు పోతున్నారు, నేను చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు చెప్పిన మాట వింటున్నారు. ఫ్రస్ట్రేషన్, కోపం, యాంగ్రీ ఎక్కువ వస్తుంది. యాసిడ్ రిఫ్లెక్షన్స్ అంటే కడుపులో ఉన్నటువంటి యాసిడ్ యొక్క రిఫ్లెక్షన్స్ ఎప్పుడు కూడా హెవీగా ఉంటుంది. అలాగనే ఆడవాళ్ళకైతే ఉమెన్లో అన్నిటితో పాటు బ్లీడింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది. ఏంటండి? బ్లీడింగ్ సెన్సేషన్ ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగనే పంట్లో ఇందా మనం చెప్పుకున్నాం, టీత్ దగ్గర బ్లీడింగ్ గమ్స్, చిగుళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి బ్లడ్ అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పుడో చిగుళ్ళ మధ్యలో పుల్ల పెట్టుకొని ఇలా గెలకాలనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటిది? పిత్త దోషానికి సంబంధించినటువంటివి. సో దీంట్లో బి ఎంతమందికి వచ్చింది? అలాగనే సి ఈజ్ ఏ కఫ. ఈ కఫ దోషాన్ని ఏ అండ్ బిలో సి ఎక్కువ మందికి వచ్చి ఉంటే, ఏ బి తక్కువ వచ్చి సి గన ఎక్కువ వచ్చి ఉంటే వీళ్ళు కఫ దోషానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఏమవుతుంది? ఇక్కడ మీరు చూడండి, కాఫ్ ఎక్కువ వస్తుంది, ఎప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది, ఎప్పుడు జలుబులో ఉంటారు. స్నీజింగ్ అంటే చీమిడి, అంటే మన ముక్కులోంచి కొంత జలుబు చేయగానే ఎక్కువ చీమిడి వస్తూ ఉంటుంది. కొంత బిఎంఐ ఒబేసిటీకి ఎక్కువ ఉంటారు, వెయిట్ ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్క విషయాన్ని పోస్ట్ పోన్ చేసే మైండ్ సెట్లో ఉంటారు. సైనస్, వాతావరణం మారిందా ఇమ్మీడియట్గా వీళ్ళకి కోల్డ్ అవుతూ ఉంటుంది, ముక్కులు బిగసకపోతూ ఉంటాయి, సైనస్ ప్రాబ్లం వస్తుంది. అంటే తేమకు సంబంధించి ఇక్కడ చూసిన వాటర్ అండ్ ఎర్త్. కఫ ఏ దోషానికి సంబంధించింది? వాటర్ అండ్ ఎర్త్. భూమికి ప్లస్ నీటికి తత్వానికి ఎక్కువ కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు వాళ్ళ బాడీలోంచి తేమ ఎక్కువ బయటకు వస్తూ ఉంటుంది. అర్థమైంది సార్? స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటుంది, పని చేసినా చేయకపోయినా స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయాన్ని అయినా కానీ ఇమ్మీడియట్ డిసిషన్ అనేది ఉండదు. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ కాకపోతే రేపు, చిన్నగా చేద్దాములే అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉంటారు. ఇది కఫ. ఇప్పుడు ఈ 3 దోషాలు ఏంటి సార్? ఈ 3 దోషాలు ఏ, బి అండ్ సి ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో మీరు చూశారు. ఇప్పుడు చెప్పబోయేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైతే ఇక్కడ చూడండి, ఆయుర్వేదంలో కంప్లీట్ దోషాలని వాత, పిత్త, కఫ అనే 3 ఉంటే చరక మహర్షి దాన్ని 7 దోషాలుగా ఆయన ఒక చరక సంహిత వివరించిండంట. ఏంటి సార్? 7 దోషాలుగా వివరించాడు. ఎలాగా? ఇక్కడ మనకి కనిపించేది ఫస్ట్ వన్ ఈజ్ ఏ వాత అని చెప్పి అనుకుందాం. ఏంటి సార్? ఫస్ట్ వన్ ఈజ్ ఏ, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, లేజర్ పెడుతున్నా. ఇది వాత. ఓన్లీ ఏ వస్తే వాత దోషం, ఓన్లీ బి వస్తే పిత్త దోషం, సి వచ్చేస్తే కఫ అనేటువంటి దానికి వచ్చేసాం మనం, కఫ దోషం అంట. ఏబిసి. ఇప్పుడు కొంతమందికి ఏ 50%, బి 30%, సి 20% వచ్చి ఉంటుంది. ఏబి ఏంటి సార్? ఏ అండ్ బి. ఇక్కడ మీరు చూడండి, ఓన్లీ ఏ వచ్చేస్తే 7 టైప్ బాడీ టైప్లో కరెక్ట్గా మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఓన్లీ ఏ ఎక్కువ వచ్చిన వాళ్ళకి వాత ఉంది, బి వచ్చిన వాళ్ళకి పిత్త ఉంది, సి వచ్చిన వాళ్ళకి కఫ ఉంది. ఇప్పుడు ఏబి ఎక్కువ వచ్చిన వాళ్ళు,
మూడిటిల్లో ఏ అండ్ బి ఉన్నాయి కదా, మళ్ళీ ఏ అండ్ బి ఎక్కువ వచ్చిన వాళ్ళు వాత అండ్ పిత్త రెండు దోషాలని కలిగి ఉంటుందంట వాళ్ళ శరీరం. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఒక వ్యక్తి కూడా ఒకే దోషం ఉండదు శరీరంలో. ఒకే దోషం ఉంది అని చెప్పానంటే ఓకే, అదృష్టవంతుడు అనుకోవచ్చు. కానీ ఏ అండ్ బి 40% ఏ, 40% బి రెండు సమానంగా వస్తాయి. నేను చెప్తున్నా మీకు, అవి 6 ఇవి 6 ఇంకొకటి 2, అవి 5 ఇవి 5 ఇట్లా చెప్తున్నా. ఇక్కడ ఎవరికైతే ఏ అండ్ బి సమానంగా వచ్చిందో వాళ్ళు వాత అండ్ పిత్త రెండు దోషాన్ని కలిగి ఉంటారంట. ఎవరైతే బి అండ్ సి, ఏంటి సార్, బి అండ్ సి రెండు బ్యాలెన్స్గా వచ్చినాయనుకో, బి అండ్ సి బ్యాలెన్స్గా రెండు సమానంగా వచ్చినాయి అనుకోండి, వాళ్ళు పిత్త దోషాన్ని కఫ దోషాన్ని కలిగి ఉంటారంట. ఎవరికైతే ఏ అండ్ సి కలిసి ఉంటాయో, ఏ అండ్ సి కలిసి వచ్చి ఉంటాయో వాళ్ళు వాత అండ్ కఫ దోషాన్ని కలిగి ఉంటారు. ఎవరికైతే ఏబిసి మూడు ఈక్వల్గా వచ్చి ఉంటాయో, ఏబిసి అనేవి మూడు ఈక్వల్గా వచ్చి ఉంటాయో, అలా ఈక్వల్గా వచ్చినటువంటి వాళ్ళు వాత పిత్త కఫ మూడు దోషాలని కలిసి ఉంటుంది. అర్థమైందా సార్? అంటే ఎందుకు ఇప్పుడు ఈ విషయాన్ని మీకు చెప్పాను, ఈ వాత పిత్త కఫ అనే విషయాన్ని ఎందుకు మీకు చెప్తున్నాను చెప్పానంటే, మన పూర్వీకులు ఆహారాన్ని ఔషధం, ఆహారం ఔషధం అని చెప్పని ఎన్నో ట్రైనింగ్లో మనం చెప్పుకున్నాం. ఎలా ఆహారం ఔషధం అయింది అని చెప్పానంటే, ఇలా వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళు చెప్పేటటువంటి సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళ శరీరాన్ని చూసినప్పుడు ఏమనిపించేది వాళ్ళకి, ఇప్పుడున్నంత టెక్నాలజీ మనకు లేదని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ చిన్న టెస్ట్ కావాలన్నా ఏం జరిగింది నూరు సార్, బ్లడ్ ఇవ్వండి, యూరిన్ ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు, అంతేనే కదా, బ్లడ్ యూరిన్ తీసుకునేది. బ్లడ్ యూరిన్ తీసుకున్న తర్వాత దాని ద్వారా ఇగో ఇది 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 అని చెప్పిన సమస్యను చెప్తా ఉన్నాం ఇప్పుడు. మరి మన పూర్వీకులు ఎలా చెప్పారు, ఏ విధంగా చెప్పారు అంటే, వాళ్ళ బాడీ ఏ ప్రకృతికి సంబంధించి ఉంది, వాళ్ళ శరీరం దేనికి సంబంధించి ఉంది, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఏ వెదర్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎటువంటి ఆహారం వాళ్ళకి డైజెషన్ ట్రాక్ ఎలా ఉంటుంది, ఈవెన్ వాళ్ళ మోషన్ ఎలా వస్తుంది, వాటర్గా వస్తుందా, గట్టిగా మిగతా వస్తుందా, అంటే మనం చూస్తూ ఉంటాం స్టెప్ బై స్టెప్ మిగతా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఇన్ని కోణాలను తీసుకొని వాళ్ళకి డైట్ ప్రిఫర్ చేసేవాడు, ఫుడ్ ప్రిఫర్ చేసేవాడు. అమ్మ నువ్వు తింటున్న మసాలాలు తగ్గించండి, వాతదోషం ఎక్కువ ఉంది, హీట్ ఎక్కువ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, మసాలాలు తగ్గించండి, వేడి వస్తువులు తగ్గించండి, కూల్గా ఉన్న వాటర్ తీసుకోండి, కూల్గా చేసేటువంటి మజ్జిగ తీసుకోండి, ఇవాళ చెప్తున్నా లేరా. అంటే ఆహారం ఔషధంగా ఉపయోగపడాలి అని చెప్పానంటే, మనం ఏ ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళం, గో బ్యాక్ టు నేచర్కి వెనక్కి వెళ్ళాల్సిందే కదా. అలా వెళ్ళినప్పుడు మీరు ఆలోచించండి, వీటి మీద కానీ మీకు కొంత గ్రిప్ వస్తే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు దీని మీద కానీ మనం కొద్దిగా స్టడీ చేసి సబ్జెక్ట్ కానీ తీసుకున్నట్లయితే, ఏ విధంగా మనం ప్రిఫరబుల్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటామో, మన ప్రోడక్ట్ని సజెస్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క డైట్ సెక్షన్ మనం మార్చుతామా లేమా, చెప్తామా లేమా, అంటే పర్ఫెక్ట్ వెల్నెస్ ఎంటర్ప్రినర్గా ఉంటామా లేమా. రియల్గా ఒక్కసారి మన వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలా లేదా సార్, మన పూర్వీకులకి, మనకి ఈ నాలెడ్జ్ ఇచ్చినటువంటి పెద్దలకి నిజంగా మనం మనస్ఫూర్తిగా హ్యాట్సప్ చెప్పాలా లేదా. చిన్న విషయమా సార్, ఎంత సింప్లిఫై చేసి ఒక్కొక్క వర్గాన్ని క్రియేట్ చేసి, మన శరీరాన్ని ఒక వర్గాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఆహారాన్ని ఔషధంగా తీసుకొని వచ్చి 100 years అండ్ ఎబోవ్ లైఫ్ని లీడ్ చేసేలాగా, ఏ ప్రాబ్లం లేకోకుండా 100+ years హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేలాగా ఆహారమే ఔషధము సార్. సో ఇక ఇప్పుడు మీరు దీంట్లో మీరు ఏ దోషానికి సంబంధించి ఉన్నారో తెలుసుకోవడం అనేది ఇప్పుడు మీతోనే ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని చేద్దాం, ఏం చేద్దాం, ఏ దోషానికి సంబంధించినటువంటి వాళ్ళం మనం. సో నౌ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ దోష. సో దీని మీద మీరు ఒకసారి కాన్సల్ట్ చేయండి. ఇక్కడ దోష మీన్స్ ఆ దోషకు పోమాకండి, మళ్ళీ టైం అయిపోయింది సార్ అని చెప్పని. ఎవరెవరికైతే ఏబిసిలు వచ్చినాయో వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ మీ గ్రూపుల్లో, మీ ఉన్నటువంటి గ్రూపుల్లో కూడా సార్ మరి సోన్సో ఉంది అని చెప్పినండి మాత్రమే హ్యాపీ. సో ఈరోజు ఈ సబ్జెక్ట్ కొంత నాలెడ్జ్ తీసుకోవాలని చెప్పని నేను అనుకుంటా ఉన్నా.
థ్యాంక్ యూ నూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి అందరూ. సో సచ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్ టుడేస్ మార్నింగ్. కంప్లీట్ నాకు తెలిసి ఆ, ఈ సబ్జెక్టు నార్మల్ బయట ఎవరు ఇవ్వరండి. ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ అంతా వినిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక కోర్స్ లాగా, ఒక డాక్టర్ కోర్స్ చేస్తే ఎట్లయితే ఉంటుందో అలా అనిపించింది నాకు కంప్లీట్లీ. సో ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కావచ్చు, పిన్ టు పిన్ మన బాడీ కండిషను, సో మన బాడీలో ఏ పార్ట్ డ్యామేజ్ అవుతుంది, యాక్చువల్గా చాలా మందికి ప్రాపర్ నాలెడ్జ్ లేక ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా తీసుకోవడం వల్లే మన బాడీ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే లైఫ్ మొత్తం సరిపోతుంది. సో అందుకోసమే సార్ ఇందాకే చెప్పారు, చరక మహర్షి 700 బీసీలోనే ఒక విషయం చెప్పారు. లెట్ లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, నాట్ మెడిసిన్ బి ద ఫుడ్ అని చెప్పారు. మనం తీసుకునే ఆహారమే మనకి మెడిసిన్ మాదిరి పనిచేయాలి, మెడిసిన్ని మనం ఆహారంగా తీసుకోకూడదు అని చెప్పారు. బట్ ఈ రోజు చెప్పిన విషయంలో ఎవరికైతే ఈ రోజు ఆల్రెడీ ఏబిసి మీ ఏ కేటగిరీలో ఉందో కంప్లీట్కి సెల్ఫ్గా అందరికీ తెలుసు. బట్ కామెంట్స్లో ఇందాక సార్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఓట్ వేసుకుంటున్నారు. నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పి. బట్ కంప్లీట్గా ఎలా ఉన్నాం అనేది మీ ఫిజికల్గా మీరు మిర్రర్ మీద నిలబడి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. బట్ వీటన్నిటికీ సొల్యూషన్ ఏదైనా అంటే అవర్ గ్రేట్ ప్రొడక్ట్స్, విక్టర్స్ లైఫ్ సైన్సెస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ ని మనము మన ఫ్యామిలీ మొత్తం వాడాలి. వాడుతూ మార్కెట్లో చాలా మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తో. వాటికి సొల్యూషన్ ఇవ్వగలిగితే చాలు, వీ కెన్ బికమ్ ఏ మిలీనియర్స్ ఇన్ వెల్నెస్ ఇండస్ట్రీ. సో బయట ప్రాబ్లం ఉంది, మన దగ్గర ది బెస్ట్ సొల్యూషన్ ఉంది. వీటన్నిటిని సార్, opportunity అవును రూపంలో సార్, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. ఒక 2 నిమిషాలు సార్ తీసుకున్న తర్వాత షూర్ సార్. సరే సార్ని కూడా అడ్మిట్ చేయండి. శ్రీనివాస్ Sorry, only. Yes. Good morning, legends. Very good morning. Very good morning. ఉప్పి సార్, ఈ రోజు నేను ఒక సైంటిస్ట్ మీట్ అయింది సార్ నేను జూమ్ లో. నోరు సార్ కరెక్టా? ఎస్ సార్, 100%. ఈ రోజు మనము ఒక సైంటిస్ట్ మీట్ అవుతుంది సార్. మీరు ఎంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ మాకు అందరికి ఇస్తా ఉన్నారంటే, యాక్చువల్లీ వి కెనాట్ ప్రెడిక్ట్ మీరు మన బాడీకి ఏమేమంతా వస్తుంది అని మేము ప్రెడిక్ట్ చేయలేము సార్. చేయలేనంత లెవెల్. రియల్లీ నేను ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్. మన ప్రొడక్ట్స్ నుంచి ఏమేమంతా మనకు ఉపయోగము, ప్లస్ మనలో ఏం దోషాలు ఉన్నాయి అది ఎక్కడ తీసుకెళ్ళినారంటే సార్, క్లీన్ గా వాత, పిత్త, కఫ, నేనైతే కూర్చొని పోయాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు ఇలా సడన్ గా వస్తే కదా సార్, అప్పుడప్పుడు మీరు వస్తామని చెప్పంటే మీ సేవలు కూడా మాకు అవసరం, మీ నాలెడ్జ్ కూడా మాకు అవసరం. నెక్స్ట్ మీట్ మాత్రం ఒకసారి మీ టైం ఇవ్వండి, నెక్స్ట్ మీట్ ఒకటి కలిసి చేద్దాం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ మీ ఒపీనియన్ ని ప్లస్ టైప్ యువర్ చాట్ బాక్స్ ఎలా అనిపించింది అనేది. సో ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్ యు లెర్న్ అనేది ఒకసారి మీరు మెన్షన్ చేయండి, 1 word or 2 words 3 words లో. సో డెఫినెట్లీ చాలా మందికి ఉపయోగపడుతుంది. వన్స్ అగైన్ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ గ్రేట్ టుడేస్ సెషన్ కోసము మన ఉపేంద్ర సార్ చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. చూసారా, డిస్ట్రిబ్యూటర్ గురించి కేర్ చేసింది కంపెనీ. సో డిస్ట్రిబ్యూటర్స్ ని అప్డేట్ చేస్తుంది. సో ఇక్కడ డబ్బు ఒకటే కాదండి సంపాదించేది, ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో. సో ఎస్పెషల్లీ విక్టర్స్ లైఫ్ సైన్సెస్ మిమ్మల్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంటే ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. సో ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్ మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దాన్ని మీరు ఇనిషియేటివ్గా తీసుకొని మీరు మీ టీమ్స్ నేర్చుకుంటూ మీ వచ్చే న్యూ జనరేషన్ పీపుల్స్ అందరికీ మీరు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.